ఈ రోజు మన ముందు ఎవరున్నారంటే ఒక పాట పాడతారు 4 లైన్లు వినండి. ముసి ముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దు గుమ్మ నిన్ను చూసి మురిసిపోతే మంజులాని మీద నాకు మనసాయనే. యాక్చువల్ ఏంటి ఈ పాట సినిమాలకు ఎట్లా వెళ్ళింది? పర్మిషన్ తో వెళ్ళిందా, వితౌట్ పర్మిషన్? అసలు ఏం జరిగింది ఈ స్టోరీ చెప్పు. నీ మంజుల పాట అన్న ఇది పాట ఏంటంటే మీ దగ్గర నుంచి పర్మిషన్ వెళ్ళిందా, ఓల్డ్ రైటర్ నుంచి వెళ్ళిందా, ఏం జరిగింది? అది సినిమాలో మీకేమైనా చెప్పడం జరిగిందా ఈ పాట సినిమాలో వాడుతున్నాం అంటే సినిమా దాకా వెళ్ళింది అంటే చాలా గ్రేట్ విషయం. అందులో నా పాట దండకడియాల్ దస్తి రుమాల్, దండకడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటి వెపిల్లో. నీ పాట రాంబాయి నీ మీద నాకు మనసాయనే. సినిమాలో వచ్చింది మొత్తం మీద. ఎట్లా సినిమాలు వస్తుంది పాట అన్నప్పుడు ఏ విధమైన ఫీలింగ్ అనిపించింది? ఆ పాట నెక్స్ట్ లెవెల్ అయింది. ఎందుకంటే పార్వత్ మహేష్ యూట్యూబ్ కంటే ముందు ఏం చేసేవాడు? నేను డిగ్రీ నుండి స్టార్ట్ చేసిన. ఆ డిగ్రీ ముందు ఏంటంటే ఆ డిగ్రీ లెవెల్లోనే నేను ఏం చేసిన అంటే పార్వతి మహేష్ మేస్త్రి పని చేసేవాడు. అంటే మేస్త్రి పని అంటే అన్న మహేష్ బాగానే సంపాదించిండు, సిద్దిపేటలో ఫ్లాట్లు కొన్నాడు. అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా అన్నప్పుడు ఈ దెబ్బవాడు కొన్ని ఉంటాయి. కాపీరైట్ క్లైమ్ కావచ్చు, తెలిసింది నాకు. ఎందు గురించి కాపీరైట్? ఏమన్నా మీరు కాపీ కొట్టడం వలన, లేదంటే వేరే వాళ్ళు మీది కాపీ కొట్టి మీకు క్లైమ్ వేయడమా? వచ్చిందన్న మూమెంట్లో సంతోషపడదామన్న మూమెంట్లో ఏమైందంటే ఆ రిథమ్స్ కా మరి దేనికి అనేసి నాకు ఐడియా రాలేదు. బట్ ఏంటంటే టైం పడ్డది. అది దాంట్లో ఏం రాసిందంటే అసలు నేను అప్పుడు మాంటేజ్ అంటే అప్పుడు టెక్నికల్ అడ్వైజర్ అని వాళ్ళకు పర్సెంటేజ్ అనేసి. హాయ్ హలో వెల్కమ్ టు ఈనెన్ 6 టీవీ. నేను మీ సంతోష్. అండ్ ఈరోజు మన ముందు ఎవరున్నారంటే నేను చెప్పను, ఒక పాట పాడతాను 4 లైన్లు వినండి, బోర్ కొట్టిన వినండి. ముసి ముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దు గుమ్మ నిన్ను చూసి మురిసిపోతే మంజుల నీ మీద నాకు మనసాయనే మదిలోన. అంతవరకు వచ్చు. పార్వత్ మహేష్ అండ్ రాజమణి చాలా హిట్లు ఉన్నాయి. మంచి ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్. యాక్టింగ్లు ఇరగదీస్తాడు కానీ కెమెరా ముందుకు రావడానికి కొంచెం భయం అనిపించింది. ఇప్పుడు సడన్గా అనుకోకుండా కుదిరింది. ఒకసారి అంటే యూట్యూబ్ జర్నీ కావచ్చు, అంటే ఊరికే అంత ఈజీ కాదు. ఇట్లు కొట్టడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. పార్వత్ మహేష్ అనే వ్యక్తి ఏం చేసేవాడు అంతకుముందు, యూట్యూబ్ కంటే ముందు ఏం చేశాడు, ఇప్పుడు ఎట్లా ఉంది, దీని తర్వాత ఇంకో పార్ట్ కూడా ఉంటుంది, మ్యారేజ్ లైఫ్ కూడా ఉంటుంది. నమస్తే. నమస్తే అన్న. ఓకే, ఎట్లున్నావు? బాగున్నాను. ఓకే, కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఫోక్ ప్రొడ్యూసర్. ఓకే మహేష్ అన్న, ఏంటి మహేష్ అన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ డాడీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయి మీ వ్యూవర్స్ కోసం. నాకు తెలిసి ఫస్ట్ ఇంటర్వ్యూ. అవునా? ఫస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము నలుగురం. ఇద్దరు అక్కలు అన్న నేను. ఓకే సూపర్. అక్క, పెద్దక్క, చిన్నక్క. అంటే ఫస్ట్ అక్క, తర్వాత అన్న, సెకండ్ తర్వాత థర్డ్ అన్న, అక్క, చెల్లె, ఇంకో అక్క, లాస్ట్ మీరు. లాస్ట్ నేను. సూపర్. లాస్ట్ నేను అన్న, లాస్ట్ క్యాండిడేట్. ఓకే. డాడీ ఏం చేస్తా ఉంటాడు? డాడీ మమ్మీ అదే కూలి పని, వ్యవసాయం. ఎంత ఉందన్న? ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 2 ఎకరాలు ఉంటుంది అన్న. సరే, 1 ఎకరం. అమ్మిరా అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి? ఏం అమ్మలేదు అన్న. అన్న జాబరు, అంటే అన్నకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఏం జాబ్? 2009లో. అన్న టీచర్ జాబ్. ఓకే. టీచర్ తర్వాత ఇక అంటే అంతకంటే బిఫోరే అయిపోయింది అక్కది, పెద్ద అక్కది మ్యారేజ్. ఓకే. దాని తర్వాత అన్న మ్యారేజ్, దాని తర్వాత అక్క మ్యారేజ్, తర్వాత. ఓకే. ఎంతవరకు చదువుకున్నారన్న మీరు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ అన్న. డిగ్రీ వరకు చదువుకున్నా. కాదు, అక్క తర్వాత నాదే ఫస్ట్ అయింది, అక్క తర్వాత అయింది. అవునా? ఫస్ట్ నీ పెళ్ళి అయిందా? ఫస్ట్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అవును నీది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సెకండ్ అక్కది కదా? సెకండ్ అక్క చేసిన. ఓకే. సెకండ్ అక్కది కూడా పెళ్ళి అయిపోయింది? అయిపోయింది. ఓకే. మొత్తం అందరిది కుటుంబంలో అందరిది మొత్తం టోటల్ అయిపోయింది. అందరికి పెద్ద అక్కకు 2 పిల్లలు, 2 బిడ్డలు, ఒక కొడుకు. అన్నకి 2 బిడ్డ, ఒక కొడుకు, ఒక బిడ్డ. అక్కకు ఒక పాప, నాకు ఒక పాప. సూపర్ సూపర్. డాడీ ఏం చేస్తా ఉంటాడు? ఓన్లీ ఇంటికన్నా ఇక వ్యవసాయం చూసుకుంటా? డాడీ అంటే ఈ మధ్యలో చనిపోయింది. సారీ. ఓకే. డాడీ ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎట్లా అంటే
బైక్ గుద్దింది. నాన్న నడుచుకుంటూ పోతుంటే బైక్ వచ్చేసి గుద్దింది. దానివల్ల తలకు బాగా ఇంజరీ అయింది. ఇంజరీ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కాలేదు, బ్లీడింగ్ అయిపోయింది. అంటే బ్లడ్ క్లాట్ అయిపోయింది. బ్లడ్ క్లాట్ అయిపోయి దాంతోపాటు బ్లీడింగ్ కూడా అయిపోయింది. ఆ బ్లీడింగ్ ద్వారా ఏంటంటే హాస్పిటల్ ఏమన్నారంటే, అంటే మేము చేస్తాం సర్జరీ కంపల్సరీ. ఒకవేళ ఆ సర్జరీలో అంటే అంటే ఒకవేళ సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు, చెప్పలేమనేసి చెప్పేశారు. ఓకే. దాంతోపాటు అట్లయినా కూడా ఇక మాకు నమ్మకం కొద్ది చేసినాం. కాకపోతే ఏంటంటే అది ఒక 24 అవర్సే అది అయిపోయింది. 24 అవర్స్లో సర్జరీ చేస్తుంటేనే 24 అవర్స్లో. కార్ గుద్దిందన్న, బండి వచ్చి గుద్దిందన్న? బైక్. అంటే మీ ఊరు అక్కడ మా విలేజ్ సర్కిల్లో నడుచుకుంటూ వెళ్తుంటే. గుద్దిన మీ విలేజ్ అయినా? లేదు వేరే అదర్. అన్న ఇంకోటి, ఇప్పుడు పార్వత్ మహేష్ అంటే పిఎం క్రియేషన్ అన్న కదా, అంటే యూట్యూబ్కు రాకముందు పార్వత్ మహేష్ ఏం చేసేవాడు? నాకు తెలుసు కొంతవరకు. అన్న ఎంతవరకు నిజాలు మాట్లాడతాడు ఇంటర్వ్యూలో అని చూస్తా. ఓకే అన్న. ఓకేనా? పార్వత్ మహేష్ యూట్యూబ్ కంటే ముందు ఏం చేసేవాడు అసలు? అన్న యూట్యూబ్ కంటే ముందు నేను డిగ్రీ నేను డిగ్రీ నుండి స్టార్ట్ చేసిన. ఆ డిగ్రీ ముందు ఏంటంటే ఆ డిగ్రీ లెవెల్లోనే నేను ఏం చేసిన అంటే షార్ట్ ఫిలిమ్స్ చేసిన అన్న. అవునా? ఇంటర్ నుండే షార్ట్ ఫిలిమ్స్ అవి చేసిన. అది చేసి ఆ మూమెంట్లో ఆ షార్ట్ ఫిలిమ్స్ పోతలేవు. అంటే నేను ప్యాషన్ అంతే. ఏంటంటే నేను ఒక వీడియో వేయాలి, నేను జనాలకు కనిపించాలి, అట్లా అంటే తెర వెనుకుండి జర నా సత్తా ఏందో నేను చూపించుకోవాలి. అంటే నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అన్న. ఫస్ట్ డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. దాంతో నేను కొన్ని నా ఫోన్ లేదు అప్పుడు. నా ఫోన్ లేకున్నా కూడా 14 అన్న. 2014లో అప్పుడు నాకు ఫోన్ లేదు. మా అన్న ఫోనా, ఇంకా వేరే ఫ్రెండ్ ఫోనా, వాళ్ళ ఫోన్ వీళ్ళ ఫోన్ తీసేసి మంచిగా తీద్దుంటి కెమెరా తీసి నేను మళ్ళీ ఆ ఫోన్ ఒకవేళ వాడు విసిగించుకున్నా కూడా ఆ ఫోన్ ఈ ఫోన్ తీసుకొని ఏం చేద్దామంటే మిక్సింగ్ చేసేసి ఆ యూట్యూబ్లో రిలీజ్ చేద్దాం. అంటే యూట్యూబ్ నాకు పేమెంట్ వస్తుంది ఇంకేదో అవుతుంది అని కాదు, నా ప్యాషన్ అంతే. నేను డైరెక్షన్ నా పేరు స్క్రీన్ మీద పడాలి, లాస్ట్కి పడాలి, అంతే. లాస్ట్కి పడాలి. ఓకే. లాస్ట్కి పడాలనేసి నేను ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ కాలేజ్కి డుమ్మాలు కొట్టి మంచిగా సినిమాలకు పోదాం, మంచిగా లేదు. అంటే ఏంటంటే నాకు డైరెక్షన్ పైన ఇంట్రెస్ట్ అన్న ఫస్ట్ నుండి. సో అదే తరుణంలో యూట్యూబ్ రన్ అయింది. ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్ చేసే తరుణంలో పార్వతి మహేష్ మేస్త్రి పని చేసేవాడు? లేదు, అంటే మేస్త్రి పని అంటే అన్న మా ఇంటి పరిస్థితి కొంచెం ఇక అంతంత మాత్రమే. దాంతోపాటు ఏంటంటే ఇక మన పనులు మనం చేసుకుంటూ నేను అన్న చెయ్యని కష్టం లేదు, అన్నీ చేసిన. ఓకే. ప్రతి కష్టం చేసిన, సీసీ రోడ్ ఏమైనా అన్నీ చేసిన. అన్నీ చేసి దాంతో ఎన్ని వస్తాయి అన్నీ జమ వేసుకొని పాటకు ఖర్చు పెట్టిన. ఆ పాట ఖర్చు పెట్టినా కూడా ఏమైందంటే అన్నీ ఫెయిల్. అంటే నా ఫెయిల్ అంటే అంటే మీరు మేజర్గా, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేస్త్రిలో చేయి కిందకి పార పని అంటే వెళ్ళిన కొన్ని. అంటే ఇక నేను అదే తరుణంలో నాకు కసి ఏంటంటే నేను ఈ పని కాదు, నాకు పని కాదు. అంటే ఆ పని ఓన్లీ నేను ఏదో షూటింగ్ చేయాలని అంతే. ఏంటంటే నాకు ఇంటికాడ ఖర్చుకు డబ్బులు ఇవ్వడానికి అమ్మ అంతంత మాత్రమే. అమ్మకు సర్జరీ అయింది, ఇది హార్ట్ సర్జరీ అయింది. అన్న జాబరు, అన్న అంటే వెళ్ళిపోయిండు, అంటే సిద్దిపేట. సో ఇక వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని ఏమి ఇబ్బంది పెట్టి నేనే ఇక చేసుకొని నా పని నేను చేసుకొని, అన్న సపోర్ట్ చేసిండు ప్లస్ అమ్మ సపోర్ట్ చేసింది, ఇద్దరు సపోర్ట్ చేసారు. ఈ సపోర్ట్ ఇంకెంత కాలం అనేసి నేనే వర్క్కి వెళ్ళి నేనే చేసుకున్నా. ఓకే. మేస్త్రి పని ఎన్ని రోజులు చేసినావు? అంటే చాలా రోజులు చేసిన అన్న, చాలా రోజులు చేసి ఆ పైసలన్నీ కూడా పెట్టుకొని ఒక 3,000 తోటి నేను సత్యదీప్ అన్న స్టూడియోలో ఒక పాట చేసిన. అంటే ఆ పాట అమ్మ పాట, ఫస్ట్ అమ్మ పాటతోనే స్టార్ట్ చేసిన. అంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేసిన. ఇక షార్ట్ ఫిలిమ్స్ ఎందుకో అప్పుడు మాటల మ్యూజిక్ అన్నీ ఉండే ఛానల్. సైటీవ్ లేదు అప్పుడు, మాటల మ్యూజికే ఉండే, సైటీవ్ లేదు. నేను పెట్టిన తర్వాత వచ్చింది సైటీవీ. ఏ ఇయర్లో పెట్టారు మీరు? అంటే నేను అదే 14-15 మధ్యలో పెట్టినా. అవునా? అప్పుడు పెట్టి షార్ట్ ఫిల్మ్ చేస్తుండేవాడిని. షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే మరి ఇది అంతా క్లిక్ అయితే లేదు. ఇంట్లో మనిషికో మాట, అద్దరా చదువుకోరా, అన్ననేమో జాబరు, నువ్వేమో ఇది ఎందుకురా అనేసి ఆ అమ్మాయిని అందరు ఎందుకనేసి నేను కాదే
ఒక మాట అన్న అంటే తెలిసానో తెలియకనో నాకు తెలియదు కానీ ఒకనొక టైంలో నేను డిగ్రీ సబ్జెక్ట్ పోయినప్పుడు అంటే ఇంట్లో కూర్చునేటి మేము నలుగురం అక్క నేను అమ్మ అన్న నలుగురం కూర్చునేటి నన్ను అడిగారు అన్ననేమో జాబరు చుట్టూ మంచిగా అందరికీ సుపరిచితమైండు అందరికి గవర్నమెంట్ జాబ్ అంటే చాలా పెద్దది అప్పుడు ఊర్లో కానీ మన చుట్టాల పొంటి కానీ అందరితో పాటు మంచిగా అయిండు మరి నువ్వేంద్రా ఇట్లా చేస్తా అంటావు అట్లా చేస్తా అంటావు ఏదో వీడియోలు అంటావు అవి ఏం సక్సెస్ కావు అన్న కూడా చాలా మోటివేట్ చేసిండు నన్ను అంటే కాదురా నీ సబ్జెక్ట్ ఓకే నువ్వు డైరెక్షన్ చేస్తావా పాటలు రాస్తావా ఇంకేం చేస్తావా చెయ్యి బట్ ఏంటంటే ఫస్ట్ చదివిన తర్వాత అయినా జాబ్ కొట్టి రాబాయ్ ఎందుకంటే ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ కానీ అశోక్ తేజ సార్ కానీ ప్లస్ ఇంకా వేరే వేరే గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా వాళ్ళకంటూ ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాతనే వాళ్ళు అనేది ముందుకెంచుకోరు అనేసి మంచి ఇన్స్పైరింగ్గా మాట్లాడినాను కాకపోతే ఏంటంటే నాతో కాలేదు చదువు కాలేదు నాతోటి చేద్దాం ఇక నా కసి ఏందో అనేది చూద్దాం అనేసి ఆ మూమెంట్లో నేను చెప్పిన అప్పుడు ఫ్యామిలీ మొత్తం కూర్చోబెట్టి నీతో డిస్కషన్ ఏమన్నాడంటే ఏమైందంటే ఒకటే అన్న అమ్మ నేను అమ్మ అన్నా కానీ కెమెరా ముందు కానీ అవ్వ అంట అవ్వ అంటే నేను అవ్వానే అంట తప్పేముంది అవ్వ అనే పదం చాలా గొప్ప పదం అయితే అవ్వతో ఏమన్నా అంటే నేను ఒకవేళ అంటే అన్న ఊరికి తెలియవచ్చు చుట్టాలకు తెలియవచ్చు కానీ ఏదో ఒక రోజు నేను అందరు తెలుస్తుంది చూడే అనేసి అన్న అంటే అప్పుడు నేను సక్సెస్ లేని ఏం లేను ఏది లేదు ఫ్లోలు అనేసిన ఇక కసి కెమెరా ఫోన్లు పట్టాలి వీడియోలు తీయాలి చేయాలి దాని నుండి ఆ మూమెంట్లో ఇక అన్నది మ్యారేజ్ అయిపోయింది ఇంకా అంతకుముందుకు అన్నది మ్యారేజ్ కాలేదు అప్పుడు నేను అన్న మూమెంట్లో మ్యారేజ్ కాలేదు మ్యారేజ్ అయిపోయింది అన్న మీ అన్నకంటూ ఒక ఫ్యామిలీ అయిపోయింది నడుస్తూ ఉంది ఆ క్రమంలో ఇక నేను ఇబ్బందులు ఇక ఇవే పని చేసుకోవాలి అన్న కూడా సపోర్ట్ చేసిండు ఆర్థికంగా కూడా అన్న సపోర్ట్ చేసిండు అమ్మ సపోర్ట్ చేసింది ఇద్దరు చేసిరు కానీ నేను ఫెయిల్ అవుతున్నా ఆ మూమెంట్లో నేను ఫెయిల్ అయితే ఏమైందంటే విసుగొచ్చింది వాళ్ళకు కూడా విసుగొచ్చింది ఎంత చేయాలి నేను చేసుకో ఏ సాంగ్ ఫస్ట్ నువ్వు చేసింది అది అమ్మ పాట రాసిన అది అమ్మ పాట రాసినప్పుడు ఏమైందంటే అన్నకిన పెట్టిన ఫస్ట్ అన్నకిన పెడితే ఏమన్నా అంటే వద్దురా ఈ పాటలు వద్దు నువ్వు ఫస్ట్ చదువుకో ఈ పాటలు వద్దురా భయ్ అని చెప్పిండు వద్దురా అంటే అన్న ఏం కాదే నేను చేసుకుంటాను ప్లీజ్ అన్న అని చెప్పిన కానీ ఆ టైంలో నాకు కొంచెం డబ్బులు నేను రికార్డ్ చేసుకుంటా అంటే ఇవ్వలేదు అన్న డబ్బులు ఇవ్వలేదు ఆ టైంలో నేను వర్క్కి వెళ్ళిన పనికి వెళ్ళిన ఆ డబ్బులతో నేను సంపాదించుకుని ఒక 3,000 సంపాదించుకొని ఆ 3,000తోటి నేను స్టూడియోకి వెళ్ళి రవి అనేసి మా రిలేషనే అన్న వాళ్ళ బొమ్మది అన్న అయితే ఆయనతో పాడిపించిన అమ్మ పాట పాడిపించి అన్నకి వినిపించిన తర్వాత అప్పుడు నాకు ఖర్చుకు డబ్బులు 1,000 రూపాయలు తీసుకోరా అనేసి ఇచ్చిండు అంటే ఆ పాట నచ్చి పాట అరే వీడు చేస్తుండే ఆ టైంలో ఇవ్వలేదు నాకు కానీ ఆ పాట వినగానే ఇచ్చిండు అంటే అది ఇప్పుడు నాకు సంతోషం అనిపించింది ఎందుకంటే అరే నా వర్క్ను చూసి ఇచ్చిండు అన్న ఒక సంతోషం అవుతుంది దాని నుండి కంటిన్యూషన్గా బతుకమ్మ పాట కానీ దాని తర్వాత బతుకమ్మ పాటలు 2 చేసింది అప్పుడు 2018 అనుకుంటా 19 ఆ టైంలో చేసిన శంకర్ బాబు అన్నతోటి లక్ష్మితోటి అందరితో పాడిపించిన ఓకే ఫస్ట్ హిట్ ఏది ఫస్ట్ హిట్ కంటే ముందు పిఎం క్రియేషన్ అని ఎందుకు పెట్టాలనిపించింది అంటే ఫస్ట్ నా చెప్పినా కానీ అది షార్ట్ ఫిలిమ్స్ పార్వతి మహేష్ అని పెట్టుకున్నా జస్ట్ నా పేరు పెట్టుకున్నా నా ఫోటో పెట్టుకున్నా లోగో అంత లేదు లోగో పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు జస్ట్ నా ఫేసు పార్వతి మహేష్ అంతే ఏం చేయాలి ఇప్పుడు సాంగ్ హిట్ అయింది అంటే సాంగ్ చేస్తున్నా ఎప్పుడు ఆ మూమెంట్లో ఈ 2 సాంగ్స్ చేసిన కానీ అమ్మ పాట చేసిన బతుకమ్మ పాట చేసిన అన్ని అటర్ ఫ్లాప్ దీని నుండి ₹1 రాలేదు ఏం రాలేదు అరే దాని నుండి యూట్యూబ్ నుండి ఏమైనా అత్తనన్నా చేసుకోవచ్చురా దాని నుండి ఏమత్తలేవు ఎందుకురా ఇవన్నీ ఎందుకు నీకు అవసరమారా చదువుకోరా అనేసి అన్న బాగానే గట్టినాను అంటే అన్న చూస్తానే ఇంకోసారి చూస్తా అనేసి అన్న కూడా బ్యాక్ సపోర్ట్ ఉండే అంతంత మాత్రమే ఏం చేయాలి ఇప్పుడు మరి నెక్స్ట్ ఇట్టు కొడదామా మరి ఏం చేద్దాం అనేసి మూమెంట్లో ఒక పాట రాసిండే
అన్న ఫస్ట్ చదువుకోమని చెప్పింది కదా, చదువుకోరా అంటే అన్న చదువుకున్న వాళ్ళందరూ మేధావులు కాలేదు, చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు సంపాదించారు అది చేసారు అనేసి ఒక పాట రాసిన. అది మోటివేషన్ సాంగ్ రాసిన. ఆ మోటివేషన్ సాంగ్ మన పరకాల్లో చేయించిన. ఓకే, పరకాల్లో ప్రశాంత్ మార్క్ అన్న ఆయనే వాడిండు, ఆయన వేసిండు మ్యూజిక్, ఆయన వేసిండు. అది బాగుంటుంది. ఓకే, అంటే బ్యాట్ పట్టేవాడికి ఏముంది క్వాలిఫికేషన్, వ్యాపారం చేసేవాడికి ఎంత ఉంది ఎడ్యుకేషన్, నిన్ను నువ్వు తక్కువ అంచనేసుకోకురా, నిన్ను నువ్వు సంథింగ్ ఆ టైంలో నిన్ను నువ్వు తక్కువ అంచనేసుకోకురా, నిన్ను పక్కనెట్టినోని నువ్వు పక్కనెట్టరా, నిన్ను అనేసి ఈ లైన్స్ రాసిన. ఈ లైన్స్ రాస్తూ ఉంటే ఇక రాసి రికార్డ్ చేసుకున్న. అప్పుడు కూడా ఇక మళ్ళీ నేను నా ఓన్ డబ్బులే ఇక చేసుకున్నా చేసిన, మళ్ళీ వినిపించిన. ఇక మళ్ళీ కొంచెం అన్న మళ్ళా అదే సరే చేయరా, బట్ ఏంటంటే ఇది మాత్రం చదువు మాత్రం విడిచిపెట్టకు రాబోయే అని చెప్పిండు. సరేనే అనేసి ఆ కంటిన్యూషన్ చేసిన. అదే మూమెంట్లో ఈ నాయదోర సాంగ్ అంటే 2 సాంగ్స్ దానికంటే బిఫోర్ చేసిండే, అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఇక చేద్దాం, ఇక నాకు వద్దు, నాకు ఏ పాటలు వద్దు, ఈ కథ వద్దు, ఇంట్లోనేమో ఫోర్సు చేయొద్దు అనేసి అనుకున్నా. ఆ మూమెంట్లో ఈ నాయదోర సాంగ్ అనేసి అమ్మ ఇచ్చింది పాట. అది మీ మమ్మీ సేకరణ అమ్మ ఇచ్చింది పాట. అంటే ఫస్ట్ అంతకంటే ముందు ఏంటంటే నేను ఏమనుకున్నా అంటే నేను రాసిన పాటలు నాకే సొంతం, అంటే నేను రాయాలి అనేసి అనుకున్నా, అవే పేలాలి అనుకున్నా. ఈ సెకండ్ సాంగ్స్ అప్పుడు చాలా మంది చేసారు, కొన్ని పాటలు చేసారు, అవన్నీ అమ్మాయి చెప్పింది నాకు. నువ్వు చెప్పినా కానీ ఈ పాటలు వచ్చినాయి, ఈ పాటలు వచ్చినాయి, నువ్వు ఏరా, నువ్వు ఎందుకు ఎత్తలేవరు అంటే లేదే అట్లా నాకు కాపీ అన్నట్టు అవుతుంది, ఏదైనా మళ్ళీ నాకు అంటే రైటర్ అనేసి సాటిస్ఫాక్షన్ ఉండదు అనేసి నేను అనుకుని ఎంతోమంది ఇట్లు కొడుతురు. అప్పుడు అమ్మ చెప్పిన పాటలు ఎంతోమంది ఇట్లు కొడుతురు. నేను చేద్దాం అన్న మూమెంట్లో అమ్మ ట్యూన్ ఇచ్చింది. ఆ ట్యూన్ ప్రకారంగా ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా నేను ఆ లిరిక్స్ రాయడం జరిగింది. మొత్తం ఆ ట్యూన్ చేంజ్ చేసిన. కాల కాలాల కాడానా నా ఇదోరో ఏటి కాలాల కాడానా నా ఇదోరో అయితే ఆ పాట అమ్మయంగానే అది కూడా ఓప్స్ లేదు నాకు. ఇక చేద్దాం, నా పైసలు లేవు అప్పటికి. అన్నని అడిగిన అన్న పెట్టలేదు, అమ్మని అడిగిన అమ్మ కూడా నాకు ఛానల్ మానిటైజింగ్ ఉందా లేదు. అంటే మానిటైజేషన్ అంటే ఉన్నది, ఐడియా ఉంది. అప్పుడు మానిటైజింగ్ డబ్బులు వస్తాయి లేదు నాకు అంతగా. అంటే ఏంటంటే మానిటైజేషన్ అయితే లేదే. ఈ బతుకమ్మ సాంగ్ తర్వాత ఒక సాంగ్ చేసిన అన్న, ఏది శీర్షకతో పాట పాడిపించిన, శివన్న డిఓపి. దానికి ఏదో పాట ఉంది, అది నా ముద్దు మామ కొడుకు అనేసి. అయితే ఆ పాట రికార్డ్ చేసిన అదే మూమెంట్లో అన్న చేసిండు, అన్ననే లోగో వేసిండు, శివన్ననే లోగో వేసిండు దానికి. ఆ శివన్న ఇక అక్కడ మాకు కనెక్ట్ అయిందంటే ఇప్పటి వరకు జర్నీగా శివన్న చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు నాకు, వీడియో పరంగా కానీ హెల్ప్ఫుల్గా. అంటే ఇక ఎట్లా అంటే ఇక ప్రతిదీ సజెషన్ ఇవ్వడం కానీ, అంటే మేమిద్దరం డిస్కస్ చేసుకోవడం కానీ, ప్రతి సాంగ్లో డిస్కస్ చేసుకోవడం కానీ, ముందుకెళ్ళడం కానీ, ఇప్పటి వరకు ఆ జర్నీ మాత్రం అలాగే ఉంది, మంచిగా ఉంది. సూపర్ శివ వెల్పుల అన్న. ఓకే. సో ఇక ఆ టైంలో ఇక చేసిన తర్వాత అది ఫ్లాప్ అయింది. అది అంతంత మాత్రమే. దాని నుండి మానిటైజేషన్ అయింది. నా ముద్దు మామ కొడుకు నుండి మానిటైజేషన్ అయింది. దాని తర్వాత బతుకమ్మ సాంగ్ చేసిన, దాని తర్వాత మన మోటివేషన్ సాంగ్ చేసిన, దాని తర్వాత ఈ నాయదోర సాంగ్ చేద్దాం మన మూమెంట్లో డబ్బులు లేవు, అన్నీ వాళ్ళని వీళ్ళని అడుక్కోవడం చేయడం అది చేసిన. ఏం చేద్దాం అనేసరికి అన్న మా విలేజ్ అన్న గడ్డం శ్రీనివాస్ రెడ్డి అనేసి అన్ననే పెట్టిన, అన్నకి ఇట్లా మరి ప్రొడ్యూస్ చేస్తావా ఒక పాట ఉందంటే అన్న చేసిండు. ఏ పాట చేసిండు? నాయదోర సాంగే. అవునా? ఇక నా అన్నని అడిగితే అన్న లేవన్నాడు, అమ్మని అడిగితే అమ్మ పెట్టకాడికి పెట్టింది, అన్న పెట్టకాడికి పెట్టాడు. ఇక లేవు, నేను ఇక అవసరం లేదు, ఈ ఒక్క పాట వేసేసి ఊకుంటా, ఇక నేను ఏదన్నా ఒకటి పని చూసుకుంటాను అనేసి అది చేసిన. అన్నీ చేసిన అన్న, బార్లో పని చేసిన, అన్నీ చేసిన, అన్నీ చేసి ఇక నాకు కసి కొద్దీ ఆ బార్లో కూర్చుండి కూడా అదే ఆలోచన, పాట రాయాలి, పాట రాసిన. బార్లో కూర్చుండి పాట రాసిన, నా ముద్దు మామ కొడుక బార్లో కూర్చుండి పాట రాసిన. అంటే బార్లో
నేను వర్క్ చేస్తున్న మూమెంట్లో పాట రాసి ఆ 15,000 వచ్చినాయి. ఆ 15,000 నుండి నెల 2 నెలలు చేసిన పని పాట కోసం పైసలు అంతే, పాట కోసం పని అంతే. నాకు అద్దె అంటే వాడోడు వీడోడు చీప్గా మాట్లాడడం, చీప్గా నాకు అవన్నీ నచ్చాయి. నేను ఎందుకంటే నేను కొంచెం మాట అంటే వాడా కొంచెం ఇండిపెండెంట్ ఆలోచన ఎందుకంటే నా స్థాయి ఇది కాదు భయ్, నాకంటూ ఒక ఆలోచన ఉంది. నేను ఒక స్థాయికి వెళ్ళాలన్న ఉద్దేశం కొద్దిగా అది చేసుకున్న. పైసలు జీతం కూడా తీసుకోలేదు, వచ్చే టిప్పు పైసలతోనే వచ్చిన. నేను అక్కడ చిన్న ఇష్యూ అయితే నాకు అవసరం లేదు భయ్, నీ కథ అది నీ కారు కాదు, ఆ టిప్ పైసలతోని ఈ పాట వేసిన. నా ఎదురు కాదు, ఏది నా ముద్దు మామ కొడుక, నా ముద్దు మామ కొడుక వేసిన. అది మాంటేషన్ ఆన్ అయింది. ఇక మాంటేషన్ ఆన్ అయిన తర్వాత ఇక కొంచెం హోప్ వచ్చింది. మాంటేషన్ ఆన్ అయింది. దాని తర్వాత ఈ బతుకమ్మ పాట మళ్ళీ ఎత్తి అది ఫెయిల్ అయింది, ఇది మోటివేషన్ ఫెయిల్ అయ్యి ఈ కాలకాలకు వచ్చేసరికి ఏం లేవు. ఇక నా పైసలు లేవు. అమ్మ పాట ఇచ్చింది, ఏం చేస్తావురా అంటే నీ ఇష్టం రా, నాన్నైతే పైసలు లేవు, అన్న దగ్గర లేవు అన్నాడు కదా, మరి ఏం చేస్తావు చేసుకో అంటే అన్న గడ్డం శ్రీనివాస్ అని పల్లెసబడి అన్నకు అడిగితే మహేష్ నేను పెడతా అంటే పెట్టిండు. దాని నుండి మంచి ఆదరణ ఉంది. ఇక అక్కడ నాకు తెలిసి ఆ పాట ఎంత బడ్జెట్ అయింది అప్పుడు షూటింగ్? అది 18,000 అన్న. 18,000 విత్ షూట్ ఎడిటింగ్ అయిపోయింది మొత్తం, విత్ ఆడియో. అది కూడా కరోనా ఆ రోజు ఇది మన లాక్డౌన్, ఆ రోజు తెల్లారి లాక్డౌన్. ఆ రోజు శనివారం షూట్ అయింది, ఆదివారం లాక్డౌన్ మొత్తం. మేము అదే నైట్ మొత్తం ఇది స్టూడియోలో కూర్చుండి వర్క్ మొత్తం నైట్ అంతా మాకు నిద్ర లేదు. ఎడిటింగ్ చేసేసి మళ్ళీ అదే తెల్లారి రిలీజ్ చేసినాం. ఈవినింగ్ రిలీజ్ చేసినాం. మనం చాలా కష్టపడ్డారు. ప్రకాష్ తమ్ముడు, మనోడు, బాలగిన వాళ్ళందరూ నాకు అప్పుడు మంచి సపోర్ట్ ఇచ్చారు. ప్రకాష్ ఎడిటరు, మనోడు అన్న స్టీఫెన్ అనేసి కెమెరామ్యాన్ మంచి సపోర్ట్ చేశారు. అప్పుడు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అదే మూమెంట్లో హిట్ అయింది. ఫస్ట్ ఆ పాట ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసారు. ఫస్ట్ డే అది వ్యూవర్షిప్ ఎంత పోయింది? ఫస్ట్ డే అన్న ఫస్ట్ పోలేదన్న, అది కూడా ఛాలెంజ్కున్నా. అప్పుడే టిక్ టాక్ మంచిగా రన్ అవుతుంది. అప్పుడు ఒక మనోడే ప్రకాశే అనుకుంటా నాకు తెలిసి, ప్రకాష్ తమ్ముడు ఏం చేసినంటే నా చిన్న సేతులకు నా ఇద్దరు నాకు నా చిన్న సేతులకు నా ఇద్దరు మట్టి గాజులు దేయే బావాన నా ఇద్దరు. ఆ లిరిక్ పట్టుకొని మనోడు ఏం చేసిన అంటే నాకే పైసలు లేక లాక్డౌన్ చేసి నాకే పైసలు లేక నేనే అది చేస్తుంది ఏంది నీళ్ళు లేని అనేసి ఒకటి వైరల్ అయింది బాగా. ఆ మూమెంట్ ఒకటి లైన్ తీసుకుండు మనోడు, దాని ముందు ఒక లైన్ తీసుకున్నాడు, బాగా వైరల్ అయిపోయింది. ఇక ఆ లైన్ నుండి ఇక బీభత్సంగా ఇక పాట మంచిగా పోతుంది. అప్పుడు ఎవరు అమ్మాయి, ఎవరు హీరోని? కీర్తన అమ్మాయిది మాచరెడ్డి అమ్మాయిది, గజ్వెల్ అమ్మాయిది ప్రాపర్ వచ్చేసి మన మాచరెడ్డి. అయితే మంచిగా రన్ అవుతుంది. ఆ రన్ అయ్యే మూమెంట్లో అబ్బా జరా అదే ఇంద్రాబాయ్ అనేసి అనుకున్నాయి. అనుకోని ఇక చేస్తున్న క్రమంలో ఎన్ని మిలియన్ పోయింది అది? 50 అన్న. 50 మిలియన్. అంటే అప్పుడు ఇట్లు అంటే ఊపులో ఎంత పోయింది అది? ఎన్ని డబ్బులు వచ్చినాయి అప్పుడు? అంటే నేను ఒకటి వాస్తవంగా చెప్పాలంటే నేను డబ్బుల కోసం ఎప్పుడు పని చేయాలన్నా నేను డబ్బులు చూడలేదు అసలు. నేను అప్పుడు మాంటేజ్ అంటే అప్పుడు టెక్నికల్ అడ్వైజర్ అని వాళ్ళకు పర్సెంటేజ్ అనేసి ఈయనకు పర్సెంటేజ్ అనేసి అంతే తప్ప డబ్బుల కోసం ఎప్పుడు నేను చేయలేదన్న. నా ప్యాషన్ కొద్ది చేసిన నేను డబ్బులు ఎప్పుడు చూడలేదు. వచ్చినాయా ఇంకో పాటకు పెట్టుకోవాలి అంతే తప్ప ఒక పాట అనేసి నేను క్యాలిక్యులేట్ చేయలేదు, ఏం చేయలేదు నేను. ఓకే, అంటే సూపర్ పార్వత్ మహేష్ తోప్రాబాయ్ అనే విధంగా ఉరికిన సాంగ్ ఏది? నాకు నచ్చిన సాంగ్ అంటే రాజమణి అన్న. రాజమణి నాయదోర సాంగ్ చేసిన తర్వాత రాజమణి మళ్ళీ రాసిన ఏది మేల్ వర్షన్ మేల్ వర్షన్ ఉండాలనేసి మేల్ వర్షన్ రాసిన తర్వాత ఏమైంది అన్నకిన పెట్టిన, శివన్నకిన పెట్టిన. ఇక నేను యాక్టింగ్ కాకుండా టోనీకి సంథింగ్ అప్పుడప్పుడు వాళ్ళు చేద్దరు, ఫోక్ చేద్దరు. నేను ఆ ఫీమేల్ వర్షన్ చేసినా కానీ నా ఫేస్ చూపేసుకునే నాకు నచ్చది, క్రెడిబిలిటీ లేదనుకుంటా నాకు. అంటే లేదే, నాకు నచ్చదు ఫస్ట్. స్క్రీన్ మీద నేను వెనుకుండే నడిపియాలి. అప్పటి వరకు నేను చెప్పినా కదా, వెనుకుండే నడిపియాలి అంతే, మన తెర వెనుకనే ఉండాలి.
ఎప్పుడైతే ఈ రాజమణి వచ్చిందో ఆ రాజమణి వేరే వాళ్ళని పెడదామంటే శివన్ ఒక్కటే సజెషన్ ఇచ్చిండు, తమ్ముడు వద్దు ఇవ్వలద్దు నువ్వే ఎత్తావు అని చెప్తే అన్న నాతో కాదే, నాతో యాక్టింగ్ కాదు అదే, ఎందుకంటే చెడిపోతుంది, పాట మంచిగా ఉంది చెడిపోతాయి అని చెప్పిండు. అద్దన్న వద్దమ్మా నేను చూసుకుంటా, టెన్షన్ తీసుకోకని చెప్పాను. ఇక ఆ టైంలో ఒక ప్రేమలత అమ్మాయి టిక్ టాక్ ప్రేమలత, ఆ మూమెంట్లో అమ్మాయి కొంచెం మంచిగా ఉండే. ఆ టైంలో నేను ఇక అమ్మాయిని చూజ్ చేసుకోవడం జరిగింది. చూజ్ చేసుకొని పాట చేసిన ఒక్కటే 3 అవర్స్లో అయిపోయింది పాట. ఆ 3 అవర్స్లో నేను ఏం చేసిన నాకే తెలియదు. అటువంటిది రిజల్ట్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు అంటే ఒక్కొక్కరు మంచి అప్రిషియేషన్స్, నేను పర్సన్ అయినా. ఆ పాట ఫస్ట్ డే రోజు నేను ఫస్ట్ చూడలేదు. నేను ఎందుకు చూడలేదు అంటే నాకు అప్పుడు కళ్ళు వచ్చినాయి. అదే మూమెంట్ రిలీజ్ మూమెంట్లో మా ఫ్రెండ్కి ఇచ్చిన, మా ఫ్రెండ్స్కి నా పంపిన, ఎట్లుందిరా భయ్ అనేసి పంపితే సూపర్ ఉంది కాక అనేసి మాట్లాడు. నేను చూడలేదు, వాళ్ళని నమ్ముతా, ఒక 3-4 నమ్ముతా మా ఫ్రెండ్స్ని. ఆ 3-4 పంపిన, వాళ్ళు ఎవ్వరు చూసినా కూడా సూపర్ ఉంది అంతే. ఇక తెల్లారు చూసిన తర్వాత అప్పుడు నా మీద నాకు నమ్మకం కలిగింది. ఇక ఆ నుండి నేను ఇక స్టార్ట్ చేద్దాం, ఇక ఎవరో కాదు ఇక నేనే చేద్దాం, ఇక నాకు తగ్గట్టుగా నేను రాసుకుంటా, నాకు తగ్గట్టుగా చేద్దాం అనేసి అక్క నుండి ఇప్పటిదాకా కంటిన్యూషన్ నడుతుంది అన్న. ఆగస్ట్ ఎన్ని మిలియన్ కొట్టినావు? ఏ ఇయర్లో కొట్టినావు? ఎంత అమౌంట్ ఎత్తినావు? ఈ అమౌంట్ అది అదే అంటే 100 మిలియన్ అయిందన్న. 110 మిలియన్. మహేష్ బాగానే సంపాదించిండు, సిద్దిపేటలో ఫ్లాట్లు కొన్నాడు అనేది టాక్. ఓకే వాస్తవం కాదా? ఒక్క ఫ్లాట్ కూడా కొనలేదు సిద్దిపేటలో తీసుకున్నా ఒక 200 గజాలు తీసుకున్నా. అదొకటే ఫ్లాట్ ఇంకేమన్నా తీసుకున్నావు? లేదన్న, అదొకటే. ఇల్లు కొన్నావేమో అని టాక్ లేదన్న, లేదా? లేదు. నాకున్న సంపాదన అంతా రొటేషన్, ఇంటి ఫ్యామిలీ ఇది అది అన్నట్టు. అప్పటి నుంచి ఏ జాబ్ చేయలేదు నువ్వు? ఏ పని చేయలేదు? ఓన్లీ పాటతోనే బతికిన, పాటతోనే ఉన్నా. ఓకే అన్న. అయితే నాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్య కాలంలో నీకు అంటే ఫస్ట్ నుంచి కూడా ఛానల్ అన్నప్పుడు ఈ దెబ్బడి కొన్ని ఉంటాయి. అవునన్నా. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్ కావచ్చు, ఇది పడ్డది ఈ మధ్య కాలంలో అని తెలిసింది నాకు. ఎందు గురించి కాపీరైట్? ఏమన్నా మీరు కాపీ కొట్టడం వలన, లేదంటే వేరే వాళ్ళు మీది కాపీ కొట్టి మీకు క్లెయిమ్ వేయడమా? అదే అయితే మనకు హిట్ వచ్చిందన్న మూమెంట్లో సంతోషపడదామన్న మూమెంట్లో ఏమైందంటే క్లైమ్ పడ్డది. ఏ సాంగ్ అది? రాజమణికి. అయితే నా ఇద్దరికి పడలేదు, రాజమణికి పడ్డది. ఆ రిథమ్స్గా మరి దేనికి అనేసి నాకు ఐడియా రాలేదు. బట్ ఏంటంటే క్లైమ్ పడ్డది. అది దాంట్లో ఏం రాసిందంటే కాలా బజారే, అంటే హిందీ మూవీ అని. అది ఆ హిందీ మూవీ తోటి ఆ టైటిల్ కాలా అనేసి ఆ టైటిల్ పడ్డది. అదొక 1 వీక్ దాకా ఉంది క్లైమ్. 1 వీక్ దాకా ఉంది. అది చాలా దానివల్ల నేను చాలా మూడ్ ఆఫ్ అయిపోయినా. పాట ఉంటుందా పోతా వచ్చేదాకా కూడా నాకు టెన్షన్. ఎందుకంటే మనకు వచ్చిందే ఒక హిట్ పాట, ఆ హిట్ పాట మరి ఉంటుందా ఉండదా అన్న మూమెంట్లో నాకు అది ఎట్లా సాల్వ్ అయిందా? షార్ట్ అవుట్ అయిందా ప్రాబ్లం? మనోడు అప్పుడు మన వంశీ టెక్నికల్ మనోడు తీసుకొచ్చాను. ఓకే. దానికంటే ముందు వెనక ఇంకా కూడా కొన్ని క్లైమ్లు పడ్డాయి, కాపీరైట్స్ వచ్చినాయి కొన్ని. దాని తర్వాత కూడా నాయదొరలో రాజమణి కూడా పడ్డది అన్న. అది దేనికి? అది కూడా అంతే టైటిల్. ఇక మనకు మళ్ళీ రీమేక్ చేసినాం కదా, మళ్ళీ ఇది ఆడియో ప్లాట్ఫామ్లో లేవని. ఆడియో ప్లాట్ఫామ్లు ఉన్నాయి బట్ ఏంటంటే అప్పుడు ఆడియో ప్లాట్ఫామ్స్ ఇవన్నీ నాకు తెలియదు అన్న. పాటలు చెప్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యలో తెలిసింది ఆడియో ప్లాట్ఫామ్కు డబ్బులు వస్తాయి ఇదని నాకు ఈ మధ్యలో తెలిసింది తప్ప అప్పుడు నాకు ఆ పాటకు ఏమొచ్చింది ఏందనేసి నాకు ఇంతవరకు ఆడియో డబ్బులు రాలేదు, ఏం రాలేదు. ఎవరికి ఇచ్చినావు ఆడియోస్? ఎవరికి అసలు ఆడియోకు పైసలు వస్తాయని విషయమే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆడియో అనేది ఉంటుంది, ఆడియో ప్లాట్ఫామ్, దానికి డబ్బులు వస్తాయి అనే విషయాలు తెలియదు. ఓకే, ఈ క్లైమ్కి సంబంధించి ఏమన్నా ఎలిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంతేనా టాపిక్? అది అంటే క్లైమ్స్ అంటే పడ్డది, అది మన నుండి వాళ్ళది కాన ఎక్కడుండో పడ్డది కాబట్టి తీసుకొచ్చిండు, మనోడు తీసుకొచ్చిండు. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఓకే, అంటే నీకున్న అంటే ప్రతి మనిషికి ఒక క్లాస్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఏదైనా అయినా నాకు కొంచెం నా ఫ్రెండ్స్ మోటివేషన్ కానీ ఫైనాన్షియల్గా చూసుకునే ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారంటే ఎవరున్నారు నీకు ఫ్రెండ్స్? ఫైనాన్షియల్ ఇక చెడ్డి దోసాలు స్కూల్ మేట్స్ ఫ్రెండ్స్ ఉన్నారన్న. రమేష్ గాడు, వెంకటేష్ గాడు, ప్రశాంత్ గాడు, వీళ్ళు ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఇక నాకు
ఏది ఉన్నా కూడా వీళ్ళు ముగ్గురు నాకు ఏదైనా మంచి హెల్ప్ ఓకే చేస్తారు ప్రతి దాంట్లో, ఆర్థిక సాయం కానీ ఇంకా మనకు ఏదైనా. ఇప్పుడు రమేష్ అని చెప్పినా అన్న, నాకు పాట సాయంగా వాడు ప్రతి దానికి నాకు ముందుండు. అప్పుడు వాడికి ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చింది జాబ్. ఓ సూపర్. వాడు కానిస్టేబుల్ ప్లస్ మా వెంకీ వాడు ఇప్పుడు మేనేజర్గా గోల్డ్ మన ముత్తూట్లో చేస్తాడు. ఓ వాడు మేనేజర్ బ్యాంకు. ఇంకా ప్రశాంత్ గారు ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాం. అంటే మంచి మంచి పొజిషన్లో మేము నలుగురం ఉందాం. ఆ నలుగురిలో ఇక మేము ఎక్కువ మింగిల్ అంటే మంచి కలిసి ఉంటాం అన్నట్టుగా. ఓకే, దేనికైనా కూడా మంచిగా ఉంటాం. ఓకే. ఇంకోటి నామదేవ్ అన్నతోని కొంచెం అన్న ఏదైనా ముక్కు సూటిగా చెప్తా ఉంటాడు, ఏదైనా కొంచెం కోపం ఎక్కువ అని వింటూ ఉంటాం. ఒకసారి నామదేవ్ అన్న గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే. అన్న ఒకటే అన్న అంటే ముక్కుసూటి చెప్తాడు, డైరెక్ట్ చెప్పేస్తాడు. ఈ పాట ఇంతవరకు అవుతుంది, ఇంత ఉంటుంది దీనికి అంటే అన్నకు ఆల్రెడీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అన్న కరెక్టే చెప్తాడు. కాకపోతే ఏంటంటే అన్న మాట మనకు అట్లా కొంచెం అనిపిస్తుంది తప్ప అన్న చెప్పేది బరాబర్ చెప్తాడు. పర్ఫెక్ట్ ఆయన చెప్పేది అన్న మాట తీరు ఆ విధంగా ఉంటుంది కాబట్టి అరే కోపంగా చెప్తాడు. అది తప్ప ఆడుకోవడం కరెక్ట్. అది ఎప్పుడన్నా నేను ఏమన్నా అన్నాడా నామదేవ్ అన్న ఎప్పుడన్నా? లేదు. ఈ యొక్క టైంలో అన్న డబ్బుల పరంగా అంటే మహేష్ డబ్బుల పరంగా అయితే ఆ రకంగా నచ్చుతుంది మరి పాట నీకు ఓకే అయితే చెప్పన్నాడు. అంటే ఒకవేళ డబ్బులు అన్న ఏమన్నా తక్కువ తీసుకొని ఆ పరంగా నచ్చుతుంది మరి మహేష్ నీకు ఓకే అంటే చెప్పండి. అద్దన్నా ఇక మంచిగా అన్న అంటే ఓకే మహేష్ అట్లా ఉండాలని మళ్ళీ మంచిగా నవ్వుతాడు. ఇప్పుడు బాగా క్లోజ్ అనుకుంటా మీరు ఇద్దరు అన్న. నక్క శ్రీకాంత్ పెళ్ళప్పుడా ఎప్పుడు చూసినా మెల్లగా అందరు బయటకు వెళ్తారు ఇట్లా? లేదు, అందరు మంచిగా ఉంటారు అన్న. ప్రవీణ్ అన్న కానీ నామదేవ్ అన్న కానీ. ఇప్పుడు నా ప్రవీణ్ అన్న కాంబినేషన్లో నాకు అన్ని ఇట్లే, నామదేవ్ అన్న కాంబినేషన్లో ఇట్లే. ఇద్దరు కాంబినేషన్లో ఏదైనా ఫాస్ట్ బీట్ అయితే నామదేవ్ అన్న దగ్గరికి, మెలోడీ అయితే అన్న దగ్గరికి. ఈ రకంగా మంచి అంటే ఏ రకంగా అయితే వాళ్ళ మధ్యలో మా మధ్యలో మాత్రం ఏం డిస్టర్బెన్సెస్ ఏముండవు. పర్ఫెక్ట్. ఓకే, ఇంతకుముందు మాట్లాడుతూ మాట అన్నావు నేను చేసిన అమ్మాయితో చేయను, ఎందుకు అట్లా? అంటే ఎందు గురించి అట్లా చేయవద్దు అనుకుంటున్నా? అంటే ఫస్ట్ నాకేందంటే నాయదోర చేసిన కదన్నా, నాయదోర చేసిన తర్వాత రాజమణి చేసిన. అంటే రిసీవ్ చేసుకురు జనాలు, అరే ఈ అమ్మాయిని పెట్టిన తర్వాత ఇంకో అమ్మాయి వేరియేషన్ చూపించారు. దాని తర్వాత రిపీటెడ్ అమ్మాయిలు అన్నట్టుగా జనాలు మంచిగా రిసీవ్ చేసుకోరు. ఆ యొక్క కంటెంట్ను మంచిగా రిసీవ్ చేసుకోరు. అట్నే వెళ్ళిపోతే బాగుంటుందని పద్మేష్ పెట్టిన అమ్మాయిని పెడతలేడు, సరే మంచిగా ఉంది, కామెంట్లు కూడా మంచిగా వస్తున్నాయి. సరే వీళ్ళు మంచిగానే రిసీవ్ చేసుకుంటారు. ఇక అదే తరహాలో కొంచెం ముందుకెళ్దాం, మంచి కొత్త వాళ్ళని తీసుకొస్తే కూడా లైఫ్. కానీ పాత వాళ్ళు ఎవరైతే నీతో చేసిన వాళ్ళు ఆ 2-3 డేస్లో బాండింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఫ్రెండ్షిప్, అన్నలాగానో ఫ్రెండ్ లాగానో, వాళ్ళు మళ్ళీ నాకు పార్టీ భారత్ మహేష్ అంటే ఏంటి పరిస్థితి? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు కానీ రిలేషన్ పెట్టుకోలేదు అన్న. పాట బట్టే ఇప్పుడు వచ్చిర్రు అమ్మాయి, ఇప్పుడు నేను పాట విషయం నేను ఒకటి ఏంటంటే పాట నేనే రాయాలి, డైరెక్షన్ నేనే, మొత్తం నేనే, అది ప్రొడక్షన్ కానీ అంతా మొత్తం చూసుకునేది నేనే. అందులో నేను అమ్మాయి నా పాట చేస్తుంది అంతే, ఇక అంతే, నాకు అంతే. ఆ పాట పోయిందా, అమ్మాయికి డబ్బులు ఇచ్చినా అంతే. ఇక పాట అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు హాయ్ బాయ్ ఇంతవరకు మన కాంట్రాక్ట్లో అంత ఉండదు, అంత పెట్టుకోను. ఓకే, అంతే తప్ప. నీతో చేసిన హీరోయిన్లల్లో అతను షూట్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ మళ్ళీ ఎన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చింది? మాట్లాడిన ఎప్పుడన్నా? ఎప్పుడు ఎవ్వరితో లేదని ఇంతవరకు ఒక్క అమ్మాయి లేదు. ఎందుకు అట్లా ఉండాలి కదా, ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. అంటే ఫ్రెండ్షిప్ అంటే నేను పాట చేసిన అంటే అవసరమైతే తీసుకుంటా. అంటే ఒకవేళ అమ్మాయితో నాకు అవసరం ఉంది అనుకుంటే నేను మాట్లాడగలుగుతా. ఆ పాట అయిపోయింది కాబట్టి అంతే, ఇక అంతే తప్ప ఇక మనకు అంత అనిపించలేదు. ఇక ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటే దాని తర్వాత మన కన్వర్జేషన్స్ ఉంటాయి. నీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్ళేసరికి కొత్త అమ్మాయి అవుతాయి అన్న. కాబట్టి నేను వీళ్ళు కూడా జనాలు మన ఆడియన్స్ కూడా మంచిగా. ఇప్పుడు నువ్వు చేసిన ఎంతమంది అమ్మాయిలతో చేసిన సాంగ్స్? నాకు తెలిసి 14 మంది అన్న. 14 మంది కదా. 14 మందిలో మళ్ళీ రిపీట్ చేయాలి ఎవరన్నా అంటే? రిపీటెడ్ అంటే అన్న ఒకటి ఇలా ఇది మెన్షన్ చేయాలన్న. రిపీటెడ్ అంటే నేను అదర్ ఛానల్లో ఒక 2-3 ఛానల్ చేసిన. 2-3 ఛానల్ అంటే వేరే అమ్మాయిలతో చేసిన, కానీ ఒక్క అమ్మాయితో చేసిన. ఇది మన ఛానల్లో అమ్మాయి ప్రశాంతిక, నీమోగడ మేనేజరు అది. దాని తర్వాత వచ్చేసి మన పాట ఇది ప్రేమలత.
రిపీటెడ్ ఒక పాట చేసిన. అది అదర్ ఛానల్, నా ఛానల్ వేయలేదు. నీ ఛానల్ వేసిన తర్వాత మళ్ళీ బయట ఎవరికైనా ప్రాజెక్ట్ కావాలో చేసిన. ఇట్లా కూడా చేసిస్తావు బయట ప్రాజెక్టులు కావాలంటే? చేసిన అంటే కొన్ని చేసిన, ఒక రెండు మూడు చేసిన అంతే. ఫోక్లో ఇప్పుడు మీరు ఫోక్లోకి వచ్చి 10 years అవుతుంది? 10 years అవుతుంది. 10 దాటింది కదా. ఈ 10 yearsలో నీకు బాగా దగ్గరి ఛానల్ ప్రొడ్యూసర్స్ ఎవరు? ప్రొడ్యూసర్స్ అంటే అందరు మంచిగా ఉంటారు అన్న. కాకపోతే ఏంటంటే దగ్గర అంటే ఇప్పుడు మన ఛానల్ అంటే మనకు దగ్గర ఉన్న వ్యక్తులు అంటే చెప్పినా అన్న, రిలేషన్ ఎవరితో ఎక్కువ పెట్టుకుని నా పాట నేను చేసుకుంటా అన్న. ప్రతి ఒక్కరితో నేను రెస్పెక్ట్గానే ఉంటా. వాళ్ళ నాతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటా. ఇక మరీ అంతా ఏం లేదన్న. ఓకే. ఇప్పుడు ఇన్ని పాటలు చేస్తూ ఉన్నావు కదా, అంటే నార్మల్గా అంటే రాస్తూ ఉన్నావు, చేస్తూ ఉన్నావు, మ్యాక్సిమం నీకు డిసిషన్ తీసుకోవడానికి అంటే పాట బాగుందా లేదా, అంటే మనది పాట ఎప్పుడైనా మనకి ఎట్లా రాసినా నచ్చుతుంది కాబట్టి నీకు కొంచెం డిసిషన్ తీసుకునే వాళ్ళు ఎవరు? ఇంట్లో నుంచి తీసుకుంటావు, బయట ఎవరన్నా ఉన్నారా? అంటే ఇంట్లో తీసుకున్నా. స్టార్టింగ్లో అన్నతో బాగా అన్న ఈ పాట ఎట్లుంది అనేసి అంటే బాగానే ఉందిరా అని చెప్పాం. దాని తర్వాత వచ్చేసి ఇక నేను అంటే ఫీల్డ్ వాళ్ళని ఎవరిని కూడా నేను అడగాను అన్న. ఫీల్డ్ వాళ్ళని అడగా, బట్ మా ఫ్రెండ్ సర్కిల్ని అడుగుతాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్. అంటే ఫీల్డ్ వాళ్ళు ఏంటంటే మంచిగా ఉందంటే మంచిగా ఉందంటారు, ఫీల్ అవుతారే మనిషి. అదే బయట మా ఫ్రెండ్ సర్కిల్ అంటే అరే మంచి లేరా అని ముఖం ముంగడ చెప్తారు. అట్లా ముఖం ముంగడ చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది మా ఫ్రెండ్స్ ఇప్పుడు ముగ్గురు చెప్పినాడు, వెంకీ ఆడు, ప్రశాంత్ ఆడు, ప్లస్ రమేష్ గాడు, అలాగే మా ఫ్రెండ్ సాయి గాడు, వంశీ, వీళ్ళకే పంపుతాను. ఏదున్నా ముక్కు సుటి చెప్తారు వాళ్ళు. పాట రాగానే పంపుతా, మంచిగా ఉందా మంచిగా ఉంది, లేకపోతే మంచిగా లేదు ఏదో డిస్టర్బెన్స్ ఉందంటే డైరెక్ట్గా అది నేను కంపల్సరీ మళ్ళీ చేసుకుంటా, సెట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతా. అమ్మాయి విషయంలో అయినా కూడా వాళ్ళకి పంపుతా, అరే అమ్మాయి ఎట్లుంది, ఓకేనా పెట్టచ్చా అనేసి వీళ్ళకి పెట్టిన తర్వాత ఓకే పెట్టచ్చు అని ఏదున్నా కూడా వాళ్ళని అడుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళు ఏదన్నా ముక్కుసుడి విజన్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఏంటంటే మనం ఫీల్ అవుతామనో లేకపోతే వాళ్ళు నానా రకాలు చెప్తుంటారు. ఎందుకంటే మనకు అంతే పర్ఫెక్ట్ ఇయర్ అన్న. ఓకే ఓకే. సో అందుకనేసి వాళ్ళ సజెషన్ తీసుకుంటా. మమ్మీతో అంటే ఏదైనా సాంగ్ మీ మదర్తో ఏదైనా షేర్ చేయడం కానీ ఏ విధంగా ఉంటుంది మమ్మీతోని? అంటే మమ్మీ ఆల్రెడీ సేకరణ సాంగ్ ఇచ్చింది అన్నావు, మమ్మీకి ఆల్రెడీ పాటలు పాడుతుంది పొలాల మమ్మీ, ఏ విధంగా ఉంటుంది మమ్మీతో ర్యాప్? నేను స్టార్టింగ్లో అన్న అమ్మ పాట రాసిన, దాని తర్వాత హనుమంత్ యాదవ్ అన్నతో ఒక పాట పాడిపించిన, నేను రాసిన. ఆ లిరిక్ నాకు బాగా నచ్చుతుంది. ఏ రంగుల రాగడి రాయేనా సింగిడి, పట్టు కుచ్చుల పుప్పడి పరువాల పాపిడి, సన్నజాజి సవ్వడి సరదాల సందడి, ఇట్లా అంటే రైమింగ్లో ప్రాసలో రాసిన పాట. నాకు హైలైట్ ఇష్టము. మనం హనుమంత యాదవ్ పిలిచిన, చేపించిన, ఆయనతో షూట్ చేయించిన. అమ్మాయి మౌనిక యాదవ్ ఇక్కడ లోకల్, ఆ అమ్మాయితో చేయించిన. అప్పుడు నేను తెర మీద అంటే నాకు నచ్చది, ఫస్ట్ తెర వెనుకుండే చేసిన. ఆ మూమెంట్లో చేస్తున్న మూమెంట్లో అమ్మ ఇప్పుడు కాలకాల సాంగ్ కానీ జనమ్మ సాంగ్ కూడా అమ్మనే ఇచ్చింది. ప్రతి పాట కూడా అమ్మనే. అంటే ఒక ట్యూన్ ఇవ్వడం, ఆ ట్యూన్ని నేను డెవలప్ చేసేసి ఇక దాని తగ్గట్టు ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు రాయడం, మంచి హిట్లు కావడం. ఇప్పుడు నాకు భిక్ష పెట్టిందంటే అమ్మ, పాట భిక్ష పెట్టిందంటే అమ్మ. అంటే సేకరణ ఆమె దగ్గర నుంచి ఆమె దగ్గర నుండి వచ్చింది కాబట్టి దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసేసి ప్రజల్లోకి తీసుకురావడం అది నాకు చాలా. అట్లా మమ్మీ ఇచ్చిన సాంగ్స్ ఎన్ని ఉన్నాయి పిఎం క్రియేషన్? ప్రతిదీ అంటే ఇప్పుడు నేను చేసినవి అన్న తక్కువ అన్న, వాడిని రిపీటెడ్ చేసిన, డివైడ్ చేసిన. కానీ మొత్తంలో కాలాకాలలో కానీ జనమ్మ కానీ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, అది మంచిగా ఉంటుంది. అది కానీ అమ్మదే ఉంది. దాన్ని నేను కొంచెం ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా రాయడం, ట్యూన్ సెట్ చేస్తా. ఓకే, ట్యూన్ చేయడం ఇప్పుడు జనాలకు ఎట్లా ఉంటే నచ్చుతుంది నేను ట్యూన్ సెట్ చేసేసి ఇప్పుడు జనాల దగ్గర చేసేస్తా. ఓకే, వన్ వర్డ్లో అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అమ్మ గురించి అంటే నీకు అమ్మ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా? అమ్మ. డాడీ ఇష్టం లేదు? ఇద్దరు ఇష్టమే అన్న. అమ్మ డాడీ అంటే రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు వేరు వేరు. ఈ రెండు కళ్ళల్లో ఎవరు కొడుతుండే పొట్టు చిన్న ఉన్నప్పుడు? లేదన్న, కొట్టుడు ఇట్లా లేదన్న, మంచిగా చూసుకుంటారు. అమ్మనైతే ఇంకా నాకు మంచిగా చూసుకుంటాను. ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే మరి కోడన్లో వచ్చిన తర్వాత అన్న ఏ విధంగా ఉంటుంది? బాగానే ఉందన్న, పర్లేదు. ఇప్పుడు ఇక అమ్మ నాన్న ఇప్పుడు అక్కనే ఉందరు, మేము సిద్దిపేటలో ఉన్నాం. బట్ ఏంటంటే ఇప్పుడు నాన్న చనిపోయింది కాబట్టి
అమ్మ ఇప్పుడు మా దగ్గరనే ఉంటుంది, అన్న దగ్గర. కొద్ది రోజులు నీ దగ్గర, కొద్ది రోజులు ఏర్పడ్డరా ఎవరిదాళ్ళు? హెయిర్ వాళ్ళేది కానీ జస్ట్ ఇక మా అన్నకు జాబ్ వచ్చుడుతో ఇక్కడ సిద్దిపేట షిఫ్ట్ అయ్యిండు. నేను కూడా కొంచెం ఇక పాటలతో కాబట్టి షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఇక అమ్మ నా దగ్గర ఉండడం, అన్న దగ్గర ఉండడం అంతే. ఉమ్మడి ఫ్యామిలీ ఇంతవరకు. బట్ ఏరు వాళ్ళలేదు కానీ ఆమెకి కొద్ది రోజులు ఈ కొడుకుతానా, కొద్ది రోజులు ఆమె ఇష్టం ఇక అది. అంతే. ఓవరాల్గా ఇప్పటి వరకు 2014 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని లక్షలు సంపాదించడం అనుకోవచ్చు? నేను బతుకుతున్నా, దాని సంపాదన అనేసి నాకు తెలియదు. నాకు రొటేషన్ దాన్ని రిలీజ్ చేసుకోవాలి, వచ్చిన దాంతో పూట గడపాలి. నేను ఎస్టిమేట్ చేయలేదు, ఏం చేయలేదు, దాంతోనే బతికిన తప్ప నేను ఏం చేయలేదు. ఓకే, అంతే. ఊర్లే అప్పుడు నువ్వు సక్సెస్ కాకముందుకు కొంతమంది ఉంటారు కదా, వీడేంద్ర వాడేంద్ర అని అట్లా మాట్లాడేటోళ్ళు ఉండేనా పార్వతి మహేష్కి? అంటే స్కూల్లో నేను పాటలు పాడేటోనన్నా, స్కూల్లో పాటలు పాడేటోని, డ్రాయింగ్లు వేసేటోని, అని వేసేటోని. ఆ టైంలో మంచిగానే ఉంది. నాకు శత్రువులు అంటే ఎవరైనా అందరితో మంచిగా ఉన్నా. అంటే శత్రుత్వం అనేది అనకూడదు, అది ఊర్లలో కొన్ని ఊత పదాలు ఉంటాయి. ఉంటారన్న ఇక కంపల్సరీ, ఊర్లో కంపల్సరీ ఉంటారు. అది వాళ్ళు అంటే ఫస్ట్ అని తర్వాత మళ్ళీ మామిడి రవ్వ చెప్పుకున్న వాళ్ళు ఉంటారు కదా, అవేమన్నా? చాలా వరకు ఉన్నారన్న. ఉన్నది అట్లా ఉంది. ఓకే, ఇప్పటి వరకు అంటే నా లైఫ్లో నేను ఈ రోజు ఈ పాట వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా అనే సందర్భం అడిగితే ఏ సందర్భం చెప్తావు? అంటే అర్థం కాలేనా? నీ లైఫ్లో అంటే కష్టాలు చూసుకుంటూ వచ్చినావు, సక్సెస్లు చూసినావు, సక్సెస్లో ఫెయిల్యూర్ చూసినావు, మళ్ళీ ఓకే మూవ్ ఆన్ అవుతా ఉంది. ఒకానొక రోజు కాలర్ ఎగరేసుకొని మనం తోపురా పోయి మనల్ని మించినోడు లేడన్న ఫీల్ అయిన రోజు ఏదన్నా ఉందా? లేదన్న, నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎందుకంటే నేను కష్టం చూసినాను, నేను ఎప్పుడు ఫీల్ కాలేదు అట్లా. ఓకే, నేను ఎప్పుడు కానీ అంటే కష్టం పక్క వస్తుంది, విజయం వస్తుంది, అపజయం వస్తుంది, కంపల్సరీ వస్తుంది. నేను ఎప్పుడు అట్లా ఫీల్ కాలేదు. నేను చేసుకుంటూ పోయినా. ఇప్పటికి కూడా నేను ఇన్ని రోజులు పాటలు ఆపిన. ఒకటి మొన్న రీసెంట్గా కూడా రాజమణి, నా ఇద్దరు లవ్స్ రాజమణి చేసిన, అది 100 మిలియన్ కుట్టిన. నా ఇద్దరు వెడ్స్ రాజమణి చేసి, అంటే ప్రజలు కోరుకున్న క్రమంలో నేను చేసిన. దాని ఒక మంచి స్థాయిలోకి తీసుకోవాలనేసి మంచి కష్టపడ్డా దానికి, పాటకు. అని అంత రిసీవ్ చేసుకోలేదు. ఎందుకంటే అందుకంటే నేను బిఫోర్ నేను ఫెయిల్యూర్ అయినా. నేను ఇప్పుడు ఫెయిల్యూర్ నాకు కొత్త కాదు, మళ్ళీ చేస్తూనే ఉంటా అంతే. పాట మాత్రం అంటే ఫస్ట్ తిన్నదే దెబ్బ తిని వచ్చినావు కాబట్టి ఈ దెబ్బలో పెద్ద లెక్కేం కాదు. అంతే కదా, సక్సెస్ కొట్టి దెబ్బ తింటే అప్పుడు డిఫరెన్స్ అర్థం అవుతూ ఉంటుంది. ఓవరాల్ గా ఇప్పుడు వచ్చే ప్రొడ్యూసర్స్ కి ఒక సీనియర్ ప్రొడ్యూసర్ గా, అంటే అన్ని చూసి వచ్చిన ప్రొడ్యూసర్ గా ఏదైనా చెప్పాలి, ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఏం చెప్తాడు పార్వతి మహేష్ అన్న? ఇప్పుడు వచ్చే ప్రొడ్యూసర్స్ కంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే, ఇప్పుడు ఆ టైంలో 14 to 15, 18 ఆ టైంలో ఏంటంటే తక్కువ బడ్జెట్తో అయిపోయిందన్న. అంటే తక్కువ బడ్జెట్తో పాట అయిపోయింది. పాట హిట్ అయితే బతికిన వాళ్ళు ఉన్నారు, పాట ఫెయిల్ అయితే పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు తెలియని వాళ్ళు చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ నుండి వచ్చిన వాళ్ళు కానీ, కొంతమంది వాళ్ళు వీళ్ళు డబ్బులు పోగొట్టుకుందామని, అంటే వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట గురించి తెలియదు. వాళ్ళు ఏదో పైసలు వస్తాయి, ఇప్పుడు ఇంటర్వ్యూలలో చాలామంది ఇన్ని పైసలు వస్తాయి, అన్ని పైసలు వస్తాయి అని చెప్పేసరికి ఏదో ఉన్నది ఇక్కడ అనేసి చాలామంది లక్షలు వస్తాయి అనేసి పెడుతురు. కానీ అట్లా పెట్టుకోకూరి. చాలామంది అన్న అట్లా పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది చచ్చిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఏమంటా అంటే ప్రతి ఒక్కరికి అన్న, ట్యూన్లో దమ్ము ఉంటే పాట కంపల్సరీ పోతుంది అన్న. ట్యూన్లో దమ్ము ఉంటే ఒక్క పాటకు 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు పెడుతున్నారు అన్న ఒక పాటకు. ఇప్పుడు అది అవసరం లేదు. పాటకు నాకు తెలిసి ఏంటంటే పాట మంచిగా ఉంటుంది, ట్యూన్ అన్న. నేను నమ్మేది ఏంటంటే, నేను ఒక పాట సంవత్సరానికి చేసినా 6 నెలలకు చేసినా కూడా నాకు కొంచెం అవగాహన ఉంది. అంటే ఈ యూట్యూబ్ పైన దీనిపైన అవగాహన ఉంది. దానిపైన ఒక ట్యూన్ మంచిగా ఉంది అనుకో, దాని నుండి ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి ఏందనేసి ఈ మోతాదులో ఎంత బడ్జెట్ పెడితే వర్కౌట్ అవుతుంది అనేది అనుభవం వచ్చింది, నాకు అనుభవం వచ్చింది. దాని నుండి వెళ్ళిపోతున్నా. కానీ ఈ చాలా మంది ఏంటంటే అంటే హైప్ లేపేటోళ్ళు ఉంటారు చాలామంది. అన్న చెప్పేది ఒకసారి మీరు వినండి. ఎన్నో లక్షలు అయితే 1 లక్షలు అయితే 20 లక్షలు వచ్చినాయి అనేసి కాదన్న. ఎంత బడ్జెట్లో పెట్టాలి, ఎంత బడ్జెట్ ఉండాలి, ఒక మోతాదులో తీసుకోండి. ప్రతిదీ హై బడ్జెట్ తీసుకోకండి, హై బడ్జెట్ చేసుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని పిల్లలు మీరు కట్టుకున్న వాళ్ళు ఉంటారు. చాలామంది ఏంటంటే రోడ్ల నేను చూసినా లక్షలు పెట్టిన వాళ్ళు అందరూ అటర్ ఫ్లాప్ అయ్యి ఇప్పుడు యూట్యూబ్ ఒక్క పాట వేసి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఒక పాట ముగ్గురు కలిసి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఎందుకంటే చాలామంది ఫెయిల్యూర్. ఎందుకంటే అది అవసరం లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు ఏంటంటే
ఒక లోపరుచుకోవడం అంటారు దాన్ని ఏంటంటే ఈ పాటలు ఇది ఉంది అది ఉంది అనేసి వాళ్ళు తినడం కానీ ఏదో ఒకటి అదే ఇక గొప్ప మాటలు అరే మస్తు వస్తారా భయ్ వానికి వచ్చినాయి కంపారిజన్. కానీ చెప్పడం కూడా కరెక్ట్ కాదన్న. ఎందుకు డబ్బులు చెప్పడం కరెక్ట్ కాదని అంటే ఇప్పుడు లేనోడు ఉంటాడు, ఒక ప్యాషన్ ఉన్నోడే వస్తాడన్న. కష్టమైన నష్టం నాలాంటోడు కానీ ఇంకా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్యాషన్, ఆ ప్యాషన్ మీద సక్సెస్ ఫెయిల్ అంతే ఇక. కానీ ఏదో ఇలా డబ్బులు వచ్చినాయి కదా ఇన్వెస్ట్ చేద్దాం ఈ వడ్ల పైసలు కానీ ఏదో ఒకటి సంథింగ్ అది చేసేసి వాళ్ళు రోడ్డు మీద వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు కూడా బడ్జెట్ పెట్టేసి లాస్ అవుతారు. అది వాళ్ళకి చెప్తున్నాను నేను. ఈ మధ్య కాలంలో కమిట్మెంట్స్ బాగా అయినాయి అని వింటా ఉన్నాం. అంటే దేని గురించి అన్న? అమ్మాయిలు అంటే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి కొంతమంది ఏమన్నా కమిట్మెంట్స్ బయట టాక్ నేను కూడా చూడలేదు. నాకు తెలియదు అన్న అటువంటి టాపిక్. నాకు నేను పాట కోసం బతికినా, ఇప్పటివరకు పాట కోసం చేసిన, ఇంతవరకు నా జిందగీ లేదన్న అటువంటిది. నీదంటలే నేను అంటే బయట టాకు ఈ మధ్య కాలంలో కొంతమంది రియల్ ఎస్టేట్ కొంతమంది అంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా అదే కొంతమంది అరే ఈ పాట ఇరా అది అన్నట్టు మోస్టింగ్ చేసి సార్ మనకి ఇలా మస్తు ఉంటుంది ఈ పాటకు మీరు ప్రొడ్యూసింగ్ చేస్తే ఆ హీరోని ఇట్లా కొంచెం మోటివేషన్ చేసుకొచ్చి వాళ్ళు తన డబ్బులు తెచ్చి మధ్యలో ఉన్న బ్రోకర్లు కూడా కొంచెం ఆగం చేస్తారు అనే విషయాలు కూడా వింటా ఉన్నాం. అది మనకు తెలియదు. ఎందుకంటే అన్న నేను ఇంతవరకు ఇన్ని పాటలు చేసిన, ఒక 30 దాకా చేసిన. ఆ పాటలల్లో నాకు నేనే ఉన్నా అంతే తప్ప నేను బయట వాళ్ళతోని రిలేషన్ కానీ అంతంత పెట్టుకోలేదు. ఎప్పుడు రిలేషన్ పెట్టుకోలేదు. నెక్స్ట్ ఏంది అంతే తప్ప నేను ఇంతవరకు వాళ్ళ గురించి తెలియదు అన్న. ఓకే. ఈ మధ్య కాలంలో నీ పాట సినిమాలు వచ్చింది ముసి ముసి నా ఫేవరెట్ సాంగ్ అది, నాకు బాగా ఇష్టం. అదొకటి మంజుల మంజుల, ఇదొకటి శనిగశెల్లలో వాడి, తర్వాత కంజుల కంటూ నేనే పోతున్న పిల్ల కట్టెల కంటూ ఆ సాంగ్ కూడా బాగా ఇష్టం. మంజుల ఈ పాట ముసి ముత్యాలు రానంగా ముద్దు గుమ్మ నిన్ను చూసి మురిసిపోతే అదేనా మంజుల నీ మీద నాకు, అది ఇప్పుడు రాంబాయి నీ సినిమాలో వచ్చింది ఈ పాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, ఎందుకంటే ఒక సినిమా మనం ఒక ఫోక్ నుంచి సినిమా దాకా వెళ్ళింది అంటే చాలా గ్రేట్ విషయం. అందులో ఇంకోటి ఏంటంటే మన ఇద్దరికి అనుభవం బాగుంది అందులో. 2018-19 నుంచే ప్రొడ్యూసర్స్గా చిన్న వయసులోనే ఉన్నాం. నా పాట దండకడేల దస్తరుమాల్, నీ పాట గొప్ప విషయం. ఎందుకంటే హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం ఎన్నో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు మన పాట సినిమాలకు తీసుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. అది వాట్ ఎవర్ ఏది కానీ నాకు వినంగానే అరే ఈ పాట విన్నా నేను అది చాలా నన్ను భారత్ నేను నా ఎంబడి వేరే తమ్ముడు ఉండే అనిలని ఆ పాట వెనుక కూర్చొని వింటా ఉన్నాడు. మేము మొన్న ఈ 3 పిల్లలు చనిపోయారు కదా, అక్కడికి వెళ్ళేసి వస్తున్నాం ఆ న్యూస్ కవర్ చేసుకొని. ఏందా ఏదో ఊకే పెడతా ఉన్నావు పెట్టింది అదే ఐ థింక్ ప్రెస్ మీట్, అది ప్రెస్ మీట్ లా అన్న మాట్లాడాడు కదా మెట్టపల్లి సురేంద్ర అన్న, అదేదో పెట్టేసి మోహన్ బాబు మంచు విష్ణు మంచు మనోజు వాళ్ళ వైఫ్ ఏడ్చింది. అరే ఈ పాట అన్న భలే ఉంది అన్న పాట అంటే మన ఫ్రెండ్ది పాట అది మంజుల అని ఉంటది అని కొట్టగానే నీది వచ్చేసింది. ఓల్డ్ ఉంది అది. యాక్చువల్ ఏంటి ఈ పాట సినిమాలకు ఎట్లా వెళ్ళింది, పర్మిషన్తో వెళ్ళిందా వితౌట్ పర్మిషనా, అసలు ఏం జరిగింది ఈ స్టోరీ నీ మంజుల పాట? అంటే అన్న ఇది పాట ఏంటంటే అంటే రీమేక్ అన్న. ఏది నేను ఓల్డ్ ట్యూన్ ఉండే ఓల్డ్ ట్యూను అన్న అంతటి నాగరాజన్న చేసిండు. నాగరాజన్న ట్యూన్ ఇది నాగరాజన్న చేసిండు. అంటే నాగరాజన్న కాదు, నాగరాజన్న రైటరు చీకోటి నరసన్న. ఎవరు? చీకోటి నరసింహులు అన్న. చీకోటి నరసింహులు అన్న. అప్పుడు అన్న రాసిండు. దాని నుండి నేను రీమేక్ చేసుకున్నా. అన్న నుండి పర్మిషన్ తీసుకొని నేను రీమేక్ చేసుకున్నా. దాని నుండి అన్న పర్మిషన్ అటు ఇచ్చిండు. కానీ సినిమాలకి పోవడం గొప్ప విషయమే అన్న. అంటే అంటే సినిమాలకు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేను ఒక ఓల్డ్ రైటర్ దగ్గర నేను కొన్ని రైట్స్ తీసుకున్నప్పుడు ఆల్ రైట్స్ నాకే ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని తీసుకున్నా, నా దగ్గర బాండ్ ఉంది, మొత్తం రైట్స్ నాకే ఉంటాయి. నెక్స్ట్ సినిమాకి పోయినా నా రైట్సే. యాక్చువల్ ఓల్డ్ రైటర్కి సంబంధం లేకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ కాకుండా కొన్ని సంతకాలు తీసుకుంటాం. ఈ సాంగ్ మంజుల అనే సాంగ్ని ఏ విధంగా వెళ్ళింది, అసలు ఏం జరిగింది, మీ దగ్గర నుంచి పర్మిషన్ వెళ్ళిందా, ఓల్డ్ రైటర్ నుంచి వెళ్ళిందా, ఏం జరిగింది అసలు? అన్న దగ్గర నుండి వెళ్ళింది. అన్న దగ్గర నుండి వెళ్ళింది. అది సినిమాలో మిట్టపల్లి సురేందర్ అని రాసిండు. అవును అవును, అది కూడా చాలా బాగుంది, మంచి ప్రజాదరణ. మీకేమైనా చెప్పడం జరిగిందా ఈ పాట సినిమాలో వాడుతున్నాము అంటే? అంటే నాకు అంటే అన్న చెప్పిండు, చీకోటి నర్సన్న చెప్పిండు. అంటే మీరు ముందు రాసుకున్నప్పుడే ఈ సినిమా రైట్స్ ఏదైనా ఉంటే నాకే నీకు ఓన్లీ యూట్యూబ్ రైట్స్ ఇస్తున్నా అని చెప్పిండు. అంతే కదా, అన్న చెప్పిండు. అది ఎందుకంటే తమ్ముడు ఒకవేళ అవకాశం వస్తే
నా పర్మిషన్ అంటే ఒకవేళ నీకు ఇబ్బంది అనిపితే చెప్పు తమ్ముడు వద్దు అని చెప్పిండు అప్పుడే, లే అన్న చేసుకుందామన్నా అనేసి చెప్పి చేసుకున్నా. అది ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ అని రాసిండు అన్న, చాలా బాగా రాసిండు, సూపర్. ఇప్పుడైతే బంపర్. ఎట్లా అనిపించింది అంటే నీ దాంట్లో కూడా మొన్న రీసెంట్గా 1-2 months బ్యాక్ 3 months బ్యాక్ రిలీజ్ అయింది ఏదన్నా? ఇది మంజులో ఒక 6 months అవుతుందా? 10 months అయితే ఇప్పుడు 11 months, 1 year అనుకో, 1 year అనుకో, దగ్గర 1 year. అవునా? 22 అంటే November 22కు రిలీజ్ అయింది ప్రోమో. November 22 నా బర్త్డే. ఎన్ని మిలియన్ పోయింది అది? 10 million. 10 million పెట్టిన బడ్జెట్ వచ్చేసింది. అంత వచ్చింది సినిమాలో వచ్చింది మొత్తం మీద. ఎట్లా సినిమాలు వస్తుంది పాట అన్నప్పుడు ఏ విధమైన ఫీలింగ్ అనిపించింది? మంచి అనిపించింది అన్న. ఓకే, ఆ పాట నెక్స్ట్ లెవెల్లో అయింది. ఎందుకంటే రాంబాయి కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ముందు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా చాలా బాగా అనిపించింది. ఓకే, నీ దాంట్లో ఉన్న పాట అంటే నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్లు చేసి అరే నీ పాట సినిమాలో వచ్చింది పెట్టిరన్న? అంటే ఇక కాపీ పేస్ట్ అని పెడుతురు కానీ కాపీ పేస్ట్ కాదు భయ్, అది తప్పు. పర్మిషన్ తీసుకున్నా, అది తప్పు అది. ఎందుకంటే వాళ్ళు అన్న గొప్ప రైటర్. అవును, మిట్టపల్లి సురేందర్ గొప్ప రైటర్. ఆయన పాట అదేం పాట అది? నా మొన్న కలిసిన నేను అన్నని కాలేజ్ టీవీ దాసేసిన నా బర్త్డే రోజు అన్న పరిచయం చేసిండు. ముక్కపల్లి సీన్ అన్న పాట, ఓ పువ్వుల కొమ్మ శివుని ముద్దుల గుమ్మ నీ కొరకు అన్న అన్న చాలా గొప్ప రైటరు. అందులో ఒక లిరిక్ ఉంటది, ఆ పుట్ల కొద్ది అదే పూసెను వెండి మల్లెలు, అరే భలే ఉంటాయి ఆ లిరిక్స్. మంచి రైటర్ అన్న, మంచిగా అనిపిస్తుంది. అన్న ఏంటంటే అన్న లిరిక్స్, అన్న పాటలు వినుకుంటా పెరిగినోని నేను. చికు నర్సన్ కానీ అప్పుడు పాటలు వినుకుంటే పెరిగినోని. ఆ పాట నేను చేయాల్సి ఎందుకు వచ్చిందంటే ఆ పాట నాకు చాలా ఇష్టం అన్న. చిన్నప్పటి నుండి బాగా ఇది మంజుల పాట, చిన్నప్పటి నుండి ఇనుకుంటా పెరిగినాం, పాడినాం. అది అదొక నాట్ లవ్ కనిపిస్తుంది దాంట్లో, నాట్ లవ్ స్టోరీ ఉంటుంది దాంట్లో. అది ఇనుకుంటా పెరిగిన వాళ్ళం కాబట్టి అబ్బా ఈ పాట నాకు తగ్గట్టుగా ఉంది, అబ్బా మంచిగా డాన్స్ లేదు ఏం లేదు, నాకు తగ్గట్టు ఉంది రాబాయ్ అనేసి అన్నను పర్మిషన్ తీసుకున్నా. అన్న తీసుకొని దాన్ని రీమేక్ అన్నకి ఇచ్చినాయి. అన్న పర్సనల్ అన్నకి ఇచ్చేసిన, చేసేసి తీసుకున్నా, చేసిన. దాని తర్వాత సినిమాలకు వచ్చింది, అది కూడా గొప్ప మస్తు. ఇప్పుడు మొత్తం అదే ఏడ చూసినా రాంబాయి అనగానే మంజుల నీ మీద నాలుగు లైన్ వాడాను. చాలా మంది దానికి సపోర్ట్ అవుతారు, దీనికి సపోర్ట్ అవుతారు, రెండు విధాలుగా మంచి రెండు బూస్ట్ అవుతాయి కంపల్సరీ. రాంబాయి అని కొట్టినా మంజుల వస్తుంది, రాంబాయి వస్తుంది. ఓకే, నీకు అన్న ఇప్పుడు మీరు చేసిన పాటల రాంబాయి బాగుందా మంజుల బాగుందా అంటే దేని దానికన్నా? ఇప్పుడు ఫోక్లా ఇది, సినిమాలో అది. సినిమాల కంటెంట్ ఐ థింక్ రాంబాయి. ఏం పేరు సినిమా పేరే? రాంబాయా? రాంబాయి వెట్స్ రాజ్, రాంబాయి వెట్స్ రాజ్. ఓకే, రాంబాయి ఉంది కాబట్టి దాన్ని ఇట్లా గుంజినట్టుండు. ముక్కపల్లి సీన్ అన్న, ముక్కపల్లి సీన్ సారీ ముక్కపల్లి సీన్ అని వచ్చింది. ఎవరు దీనికి సినిమాకి రాసింది ఎవరు పాట? అది అన్న మిట్టపల్లి సురేంద్ర అన్న. అదే అంటున్నా, మిట్టపల్లి సురేంద్ర రాసింది. ఫస్ట్ విన్నప్పుడు నీకేమనిపించింది? అరే నా పాటనే బాగుంది అనుకున్నాను, సినిమాలో కూడా బాగుంది. దేని దానికన్నా చాలా తెలియమంతుడు లేలే అన్న, దేని దానికి ఉంటుంది. ఇప్పుడు ఫోక్ లవర్స్ వేరే ఉంటారు, సినిమా లవర్స్ వేరే ఉంటారు. ఫోకే, సినిమా అన్న, దేని తక్కువ లేదు. ఇప్పుడు సినిమా నుండి ఇప్పుడు ఫోక్ నుండి సినిమాకు పోయిందంటే గొప్ప విషయం కదా, చాలా పెద్ద గొప్ప విషయం. సో దేని దానికన్నా ఫోకే, సినిమానే. నీ వ్యూవర్స్కి నీ పాటల త్రూగా ఏదైనా నెగిటివ్ నీకు వచ్చింది, ఏదైనా నీ ఆడియన్స్ కంటే నీ పిఎం క్రియేషన్ వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు మహేష్? అంటే నెగిటివ్ అన్న, నెగిటివ్ అంటే నెగిటివ్ ఏం లేదు ఇక్కడ. నెగిటివ్ అనేది ఏది ఉండదు, అర్థం కాలేదు. నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. అంటే నువ్వు ఎదుర్కొన్నావు ఇప్పటి వరకు పిఎం క్రియేషన్. ఎందుకంటే నువ్వు చెప్పే విధానంలో ఓన్లీ నా బతుకుదేరు ఇదే, నేను ఓన్లీ పాటల మీదనే బతుకుతున్నా, వేరే పని లేదు నాకు, ఈ పాటలు లేకపోతే నాకు బతుకులేదు అన్న విధంగా మీరు చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే ఈరోజు పార్వతి మహేష్ అనే వ్యక్తి గొప్ప గొప్ప పాటలు తీస్తున్నాడన్నా, ఈరోజు పాటల మీదనే డిఫెండ్ అయినన్నా సబ్స్క్రైబర్స్. కాబట్టి వాళ్ళ గురించి అంటే మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా చెప్పాలనుకుంటే. అంటే ఇప్పుడు నాకు అర్థమైతే అన్న మీరు చెప్పేది. అన్న నేను ఏమంటున్నా, నీ సబ్స్క్రైబర్స్ నుంచి నీ సబ్స్క్రైబర్స్కి నీ ఫ్యామిలీ మెంబర్స్గా నువ్వు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? సజెషన్ అంటే ఏమున్నా అన్న, అందరు మంచి మీద లేదు, వాళ్ళకి సజెషన్ ఇచ్చేదేముంది. అంటే ఇక ముందు పార్వతి మహేష్ ఏం చేయబోతున్నా? ఓకే అంటే నా సబ్స్క్రైబర్స్కు నేను చేయబోయే ప్రాజెక్ట్ చెప్పగలుగుతాను. అదే ప్రాజెక్ట్ చెప్పగలుగుతాను. నెక్స్ట్ పార్వతి మహేష్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే చాలా మంది ఏంటంటే
ఇది నాయదొర కానీ రాజమణి కానీ నాయదొర లవ్స్ రాజమణి కానీ ఇప్పుడు నాయదొర వెడ్స్ రాజమణి చేసిన. అయితే ఈ నాయదొర వెడ్స్ రాజమణి తగినంత రీచ్ రాలేదు. రాలేదు. డీజే వర్షన్ కూడా నేను మొన్న ఇక్కడ నుంచి శ్రీవిడెన్స్ వెళ్తుంటే చూసిన. అరే ఎందుకు ఇది చేయకపోతే బాగుండగా, ఎందుకు డాన్స్ వర్షన్ అదేదో సినిమా కాపీ. అది సినిమా అంటే కాపీ అనేసి అందరు అంటారు. అంటే ఒకటి దీని కాపీ అనేది అసలు కాపీ కాదు, అది సేమ్ మూమెంట్స్ కూడా కాన్సెప్ట్ ఆ బ్యాండ్ అంటే ఆ పాటకు అవసరం, అది పాటకు అవసరం కాబట్టి పెట్టినా. ఇప్పుడు నాయదొర వెడ్స్ రాజమణి పాటలోనే ఉంది. ఇప్పుడు పాట ఒక అమ్మాయి ఒక పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్ళిపోతుంది, కాన్సెప్ట్ నాట్ జనాలు థింక్ చేయట్లేదు. ఓకే డాన్స్ ఏదైతే ఉందో ఆ వెళ్ళే ఆ మూమెంట్స్ విధానం కావచ్చు, అది కావచ్చు ఎగ్జాక్ట్లీ సినిమాలో ఉన్న టైపే తీసుకొచ్చి సరే బ్యాండ్ పెట్టినా అంతవరకు ఓకే. ఎంత సినిమాలో చేసినా ఎంత ఫోక్లో చేసినా కూడా మనం ఎగిరేది భరత్లే అన్న. అవును అంతే అన్న. అవును. ఇప్పుడు అదే ఎగరం కదా అన్న, అదే ఎగరం కదా భరత్లో. ఎందుకు ఎగరం అన్న? అంటే మారుతా ఉంటది కదా. నేను అనేది ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ లా ఇప్పుడు కొందరు బ్యాండ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు డీజే పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంతే అన్న. అలా పాటకు అవసరం కాబట్టి పెట్టినా. ఇప్పుడు పాటకు అవసరం కానీ ఏదో తీసుకొచ్చి ఇప్పుడు బాహుబలి సీన్ తీసుకొచ్చి ఇలా పెడతాం అన్న, పెట్టలేం. మన పాటకు అవసరం. పాట నాయదొర లవ్స్ రాజమణి వెడ్స్ రాజమణి. సో దానికి పాటకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత అమ్మాయి తన భర్తతో చేస్తుంది, డాన్స్ చేస్తుంది, అంతే. నీకు ఓవరాల్ గా నీ ఇంటెన్షన్ ఇది, కానీ నీకు వచ్చిన కామెంట్స్ కావచ్చు, నీకున్న ఫాలోవర్స్ దాంట్లో నీకు వచ్చే అంటే కాంప్లిమెంటరీ ఏమొచ్చింది అన్న? కాపీ లాగా ఉందని వచ్చిందా? అంటే కొందరు కాపీ అన్నారు, కొందరు ఎక్సలెంట్ అన్నారు, రెండు అన్నారు. రెండు రిసీవ్ చేసుకోవాలి మనం. ఇక అంటే ఈ రెండిట్లలో ఎక్కువ మెజారిటీ ఏది నెగిటివ్ వచ్చిందా పాజిటివ్? పాజిటివ్ వచ్చింది అన్న. పాజిటివ్ వచ్చింది. చాలా బాగుందన్న, కొత్తగా ఉంది, బ్యూటిఫుల్ అన్న, ఎక్సలెంట్ అని చెప్పారు. అంటే నాకు ఇక మీరు చేసిన దాంట్లో ఈ ఎండింగ్ అనేసి నాకు ఇక హై లెవెల్ నెక్స్ట్ లెవెల్ అని అనేసి కామెంట్ వచ్చినాయి, మంచి మంచి కామెంట్. ఇక మళ్ళీ రాజమణి చేయవా? చేయనన్న. ఎందుకంటే ఇక చాలా మంది తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్ని సాంగ్లు చేస్తారా భయ అనేసి అంటారు చాలా మంది కామెంట్లలో. రాజమణి అంటే అంటే వాళ్ళు రిసీవ్ కొత్తగా ఎక్స్పెక్టేషన్ చేస్తారు. మహేష్ అంటే కొంచెం ఉన్నది కాబట్టి కొత్త పాట వస్తే బాగుండదు. రాజమణి అనేసరికి అరే మొత్తం ఇదే అవుతుంది అనే విధంగా. అంతకంటే ముందు జనమ్మ కానీ, జనమ్మ కూడా మళ్ళీ నా పచ్చ పచ్చ డబ్బల గాడి పట్నం గాడి పోతున్నది 12 డబ్బల. కానీ భలే ఉంటాయి. మీ గుర్రాలను తీసుకొస్తావు, తడకలు తెస్తావు. దుర్గ ఆమె పేరేంది? నాగదుర్గ. అవును, నాగదుర్గతోనే ఒక సాంగ్ చేసిన. నాగదుర్గతోనే ఒక సాంగ్ చేసిన. నాగదుర్గతోటి యాప చెట్టు మీద బాగుంటుంది సాంగ్ అది. ఆ సాంగ్ చేసిన. ఓకే. దాని తర్వాత ఈ జనమ్మ సాంగ్. జనమ్మ సాంగ్ అమ్మాయి ఆకాంక్ష అనేసి, అమ్మాయిది ఆంధ్ర. టోటల్ గా నేను ఆంధ్ర వాళ్ళతో ఎక్కువ వేసిన. లోకల్ రిలేషన్ పెట్టుకోవే. ఆంధ్ర వాళ్ళతో వేసిన టోటల్ గా. ఇదంతా బాగుందన్న. మ్యారేజ్ అయింది కదా ఇప్పుడు? అయిందన్న. ఒక పాప. పెళ్లి కాకముందుకు ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి? పంచాయతీ పెడితే అభిమైంది. అయితే వద్దు, స్కిప్ ఇది. ఇక ఇండైరెక్ట్ పంచాయతీ వద్దు, డైరెక్ట్ కూర్చోబెట్టి పంచాయతీ పెడితే. ఓకే. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అన్న. లవే కదా. అయితే లవ్ అయితే నేను ఇప్పుడు ఆ విషయాలు నేను అడగను. డైరెక్ట్ మేడంని కూర్చోబెట్టి డైరెక్ట్ ఎట్లా లవ్ ఏందనేది, ఎందుకంటే చాలా మందికి తెలియదు. పార్వతి మహేష్ యాక్చువల్లీ నేనే లిటరల్గా చెప్తున్నా, పార్వతి మహేష్ పెళ్లి చేసుకుంటాను తెలుసు, పార్వతి మహేష్ వైఫ్ ఎవరు అనేది చాలా మందికి తెలియదు. స్టిల్లో ఇప్పటి వరకు తెలియదు చాలా మందికి. లేదన్నా, నేను రీల్స్ చేస్తాను. ఈ మధ్య కాలంలో మొన్న ఒక 2-3 months నుంచి ఏదో పెడతా ఉన్నారు కానీ. లేదన్నా, లేదు. నేను ఇప్పుడు చేసుకున్నప్పటి నుండి నేను రీల్స్ చేస్తున్నా. ఒక్క సాంగ్ లేదు, ఆమె సింగర్ అని తెలుసు. సింగర్ ఇప్పుడు రాధమ్మ సాంగ్ మళ్ళీ మొగ్గల అంటే తనే ఇచ్చింది ట్యూను, తను ఇచ్చింది. ఓకే, వద్దు ఇప్పుడు ఆమె టాపిక్ వద్దు, ఆమెను కూర్చోబెట్టే మాట్లాడతాను. అది ఎట్లా అనేది ఫ్లో మిస్ అవుతుంది. ఓకే, దీనికంటే మహేష్ ఈ ఫోక్లోకి వచ్చిన తర్వాత కావచ్చు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఏడ్చిండు? ఏ విషయంలో ఎక్కువ ఎమోషనల్ అవుతాడు మహేష్? ఊరికే తలుసుకొని ఇప్పటికి కూడా తలుసుకుంటే ఏడుపు వచ్చే సంఘటన ఏముంది మహేష్ లైఫ్లో? ఏడుపు వచ్చే సంఘటన అంటే అన్న, ఇప్పుడు నేను స్టార్టింగ్లో చేసిన పాటలు చేసేటప్పుడు నాకు సపోర్ట్ అంటే ఇక నాకు నేనుగా అంటే ఇప్పుడు ఇంట్లో చేసుకడి చేసిరన్న, చేయలేదు, డబ్బులు లేవు, పెట్రోల్ కూడా డబ్బులు లేవు, బండి అంతా. ఇక నేను పాటలు ఇప్పుడు కొన్ని పాటలు చేసిన అన్న, ఆ పాటలకు డబ్బులు లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంటే కొన్ని సంఘటనలు ఏంటంటే సర్ది కట్టుకొని ఎడిటింగ్ కానీ
ఒక మ్యూజిక్ ఇంటికాడ నుంచి అన్నం తీసుకొని సర్ది కట్టుకుని నేను నా ఫ్రెండ్ రమేష్ అని మా ఫ్రెండ్ స్కూల్ మేట్ వాడు నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. అంటే ఒక 2-3 చాలాసార్లు వెళ్ళినాం అట్లా సర్ది కట్టుకొని ఒక దగ్గర కూర్చొని తిని చేయడం. ఆ టైం అన్న నాకు బాగా అనిపిస్తుంది అన్న. ఆ టైం ఒకటి ఫస్ట్ ఒక సాంగ్ చేసిన అన్న. ఆ సాంగ్ చేసినప్పుడు ఏంటంటే అప్పుడు నేను ట్యూన్ చేస్తున్నా. నాకు నా స్టైల్ ఏంటంటే సినిమా స్టైలు, ఆ స్టైల్లో నేను పాట వేయాలి, సినిమా టెక్లు ఉండాలి అనేసి నేను ట్యూన్ చేసిన. ఆ ప్యాటర్న్లో చేసిన. ఆ పాటలో ఏంటంటే ఇక చేసిన ఆ సింగరు మంచి ఫేమస్ సింగరు. ఆ సింగర్ ఏమైందంటే ఈ ట్యూనా, ఇది కథనా, ఈ లిరిక్స్ అన్న లెవెల్లో మాట్లాడండి, కించపరిచినట్టు మాట్లాడిండు. నేను అన్న నాకు ఇదే లెవెల్లో కావాలనేసి నేను అన్న ఏమన్నాడు, వద్దన్న నాకు ఇదే కావాలని నేను అన్న వద్దు ఇది బాగాలేదని అన్నాడు. సరే అన్న అనేసి అన్న నాకు ఇదే కావాలంటే తమ్ముడు ఇట్లా అయితే కుదరది నేను వెళ్ళిపోతున్నా అనేసి బయటికి వెళ్ళేసిండు. సింగర్ బయటకు వెళ్ళేసిండు, చెప్పులు వేసుకొని వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు నాకు అప్పుడైనా కొత్తగా నాకు ఇక మస్తు బాగా అనిపించింది. ఇక కొంచెం ఇక దుఃఖం వచ్చే టైం అది. ఆ టైంలో ఇక మా వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళు చేసేసి ఏం చేశారంటే తమ్మునికి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశం కొద్దీ అప్పుడు ఇక వాళ్ళే ట్యూన్ చేసి పాట రిలీజ్ అయిందండి. మంచి ఒక నాకు రైటర్ అనేసి మంచి ఒక పేరు వచ్చింది ఊళ్ళే కానీ తర్వాత మన ఫోక్లో కానీ మంచి పేరు వచ్చింది. ఇక ఆ టైంలో ఏంటంటే ఆ చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళిన అతను నేను సక్సెస్ అయిన తర్వాత తమ్ముడు ఒక పాట చేద్దాం మనం అది నాకు మంచి అనిపించింది. అంటే అన్నను తక్కువ చేయను కాదు, ఏంటంటే అంటే నేనున్న సిచ్యువేషన్ అది అన్నం తెచ్చుకున్నాం కాదు, కొంచెం మనం ఆ స్థాయి తెచ్చుకున్నాం. అబ్బా నాకు సాటిస్ఫాక్షన్ అన్నట రెస్పెక్ట్ ఎవరైనా రెస్పెక్ట్. కాకపోతే ఏంటంటే ఆ టైంలో నాకు అట్లా బాగా అనిపించింది అన్న చేయడం. అంటే నేను మిస్టేక్ చేసినా మరి ఏం తెలియదు కానీ వాటెవర్ ఏదైనా కావచ్చు కానీ ఒక విజన్లో ఉంటే ఆ విజన్ నుంచి బయటికి రారు మీరు. అట్లా నేను ఇది రాసుకున్నా నాకు ఈ ప్యాటర్న్ కావాలనుకుంటే అది ఏదైనా సరే ఆ ప్యాటర్న్ ఉండిపోతారు. దాన్ని ఒకరి తప్పు పట్టాల్సిన ఆయన పర్ఫెక్షన్ ఆయన పర్ఫెక్ట్ కావచ్చు, నీ పర్ఫెక్షన్లో నువ్వు పర్ఫెక్ట్ కావచ్చు. ఓకే పాటలు చేద్దాం అన్నాడు, చేసిరా ప్రాజెక్ట్ మళ్ళీ అన్నతో? మరి చేసినాం, అన్నతో చేయలేదు, కంపల్సరీ చేస్తాం. అవునా? ఓకే ఓకే ఇదంతా పక్కన పెడితే ఇన్ని సాంగులు చేసి ఇంతమందితో ఇంత ముందుకెళ్ళినావు కదా, నీకు మేజర్గా అంటే నువ్వు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, నీకు అంటే కంఫర్ట్ జోన్ అంటే ఇంత బడ్జెట్ పెట్టుకుని ఆ బడ్జెట్ కంటే తక్కువ చేసే బడ్జెట్లలో కెమెరామెన్లు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఎవరు నేను ఏదైనా పాట చేస్తే మ్యూజిక్ కావచ్చు వాళ్ళు నువ్వు అంటే కొన్ని మారుస్తూ ఉంటాం ప్రొడ్యూసర్స్గా, కొన్ని ఏమంటారంటే ఇది ఇట్టు కొట్టాలనే విధానంగా వచ్చి మనకున్న థాట్స్ ప్రకారంగా నేను ఈ విజన్లో వెళ్ళాలి అనుకుని కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టి మనం కొంచెం నాకు ఇట్లా కావాలని చెప్పిన నీకు కంఫర్ట్గా ఫీల్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ప్రవీణ్ అన్న, నామదేవ్ అన్న, వీళ్ళిద్దరి దగ్గరికి ఎక్కువ. ఇక నేను స్టార్టింగ్ నుండి అక్కడ నుండి వెళ్ళినా కాబట్టి అంటే నామదేవ్ అన్న బాగా దగ్గర అనుకుంటా. నామదేవ్ అన్న, ప్రవీణ్ అన్న ఇద్దరి దగ్గర ఇక నేను ఇద్దరు ఇక ఒకవేళ ఫాస్ట్ బీట్ అయింది అనుకో, ఫాస్ట్ బీట్ కానీ మంచిగా డీజే స్టైల్ అంటే నామదేవ్ అన్న దగ్గరికి, మంచి మెలోడీ అయితే ప్రవీణ్ అన్న. ఇది వీళ్ళిద్దరు మంచి ఇస్తారు మ్యూజిక్. ఓకే వీళ్ళు ఎందుకంటే వీళ్ళ ప్రాజెక్ట్ అంటే వీళ్ళు చేసిన మ్యూజిక్తోనే ఇప్పుడు నేను ఈ స్థాయి వరకు ఉన్నా. సూపర్. వాళ్ళు ఇప్పుడు నామదేవ్ అన్న కూడా ఏటిగడ్డ సాంగ్ కానీ అదొక 20 మిలియన్ దాకా బాగుంటుంది సాంగ్ అది. ఏటిగడ్డ ఇవ్వాలి చాలా మంచి హిట్. ఫస్ట్ ప్రవీణ్ అన్నది మీ అందరికి తెలిసిన విషయమే, 100 మిలియన్ కొట్టిన సాంగ్. అవును. సో చాలా కంఫర్ట్ ఇక వీళ్ళిద్దరు అయితే చాలా కంఫర్ట్. ఇప్పుడు ఈ మన నాయదోర సాంగ్ కానీ, జనమ్మ సాంగ్ కానీ, ప్లస్ నీమో కూడా మేనేజర్ కానీ, ఈ సాంగ్స్ అన్నిటికీ అన్ననే ప్రతిదీ మెలోడీ మన ప్రవీణ్ అన్న కొట్టిండు. సూపర్ కొట్టి అన్ననే ఇక ప్రతి దానికి అన్ననే. ఇప్పుడు అన్నతో కూడా ఒక 3-4 సాంగ్స్ ఉన్నాయి ప్రాజెక్టులు, అన్నతోనే చేపిస్తున్నా. వీళ్ళిద్దరేనా నీకు ఓవరాల్గా పిఎం క్రియేషన్ మ్యూజిక్ డైరెక్టర్లు? మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళిద్దరే అన్న. వీళ్ళిద్దరూ దీని తర్వాత వెళ్దాం అనుకున్నా. అంటే దీంతో పాటు ఇప్పుడు నాయదోర సాంగ్, జనమ్మ సాంగ్ కానీ అన్న మ్యూజిక్ అయితే మనోడు రిథమ్ శ్రీకాంత్ చిక్కటి మామిడి, డీజే శ్రీకాంత్ చిక్కటి మామిడి
మనోడు అద్భుతంగా ఇచ్చిండు రిథమ్స్. ఆ రిథమ్స్ తోని ఇంకొక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది అనుకోవచ్చు. ఓకే, మ్యూజిక్ వేరు రిథమ్ వేరా? రిథమ్ వేరు. అంటే మ్యూజిక్ అంటే ఇప్పుడు నాయదోరు సాంగ్ అన్న చేసిండు మ్యూజిక్, అంటే మ్యూజిక్ ప్లస్ ఇదంతా చేసిన క్రమంలో ఇంకేదైనా చేద్దాం అంటే ఒకటే వర్షన్ వెయిట్ పెంచుదామన్న ఉద్దేశం కొద్దీ శివన్న నాకు సజెషన్ ఇచ్చిండు. శివన్న తమ్ముడు ఇట్లా మనోడు ఉంటాడు ఒకసారి చూడు అనేసి అన్నాడు. చూడు అనేసరికి శ్రీకాంత్ చేయకుండా పంపిన అన్నని అడిగిన పర్మిషన్ అడిగిన, ఏది అన్న ఇట్లా కొంచెం రిథమ్స్ కూడా తీసుకుందాం అంటే ప్రవీణ్ అన్న సరే అనేసి ఇచ్చిండు. మనోడు శ్రీకాంత్ చేయడం చేసిండు కానీ నాకు నచ్చలేదు ఫస్ట్. దాని తర్వాత 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఒక స్టైల్ ఒక వేరియేషన్ మంచిగా అనిపించింది. దాని తర్వాత నుండి శివన్న ఆ టైంలో ఏమడ అయిపోయిండో ఆ సాంగ్ చేసిన తర్వాత దాంట్లో నేను ఉండడం హీరోగా అది ఇక నెక్స్ట్ లెవెల్ మంచి ఆదరణ. దాని నుండి ఇక మనోడు శ్రీకాంత్ ఇక నాయదర్ లవ్స్ కానీ ప్లస్ జనమ్మకి కానీ మనసు గల మహేష్ కానీ వాటన్నిటికి రిథమ్స్ మనోడు వేసి శ్రీకాంత్ ట్రైన్ అన్న మ్యూజిక్ కొట్టడం దానికి రిథమ్స్ మనోడు వేయడం ఈ కాంబినేషన్ మంచిగా మాకు సెట్ అయిపోయింది. ఈ కాంబినేషన్లోనే ఇప్పుడు 2-3 సాంగ్స్ ఉన్నాయి, అవి వస్తున్నాయి. ఓకే, సాంగ్స్ సింగర్స్లలో అంటే బాగా లావణ్య గొంతు, బొడు దిలీపు వీళ్ళ గొంతులు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఇందులో నుంచి ఎందుకు బయటికి రాడు పార్వతి మహేష్ అనేది ఒక బయట టాక్ ఉంది. అదేం లేదన్నా, అంటే పాడక మొన్న మంజులని లావణ్య కదా సింగర్, లావణ్య అసలు అయితే పాటకు తగ్గట్టు తీసుకుంటా. ఇప్పుడు నేను దిలీప్ నాకు కంఫర్ట్ ఉంది, నాకు కంఫర్ట్ ఇక దిలీప్ అంటే నాకు కంఫర్ట్. ఆ దిలీప్ తగ్గట్టుగా నేను రాసుకుంటా పాటలు. ఇంకొక సింగర్ అనేసి నేను ఊహించుకొని ఒకవేళ రాసేది ఉంటే వేరే రాస్తా. అంతకుముందుకు నేను రాసిన దానికంటే బిఫోర్ కూడా రాసిన నేను ప్లాన్ చేస్తావా ఈ సింగర్తో అంతే. ఇప్పుడు పాలరాతి శిల్పమా సునీత పగడా ఉంది పాట బిఎస్ ఫోక్ మ్యూజిక్ అనేసి మనోడు బాలు బాగుంటుంది సాంగ్ అది నేనే రాసిన. అవునా? నేనే రాసిన. అంటే ఆ పాట అంటే అది నక్క శ్రీకాంత్ అన్న వాడండి. అవును, నక్క శ్రీకాంత్. అవును, బాగుంటుంది నక్క శ్రీకాంత్ కూడా వాయిస్. సో అంటే పాటకు తగ్గట్టు తీసుకున్నాం తప్ప వీళ్ళు వాళ్ళని ఏం లేదన్న. మంజుల సాంగ్ అయితే నేను ఓపెన్గా చెప్పాలంటే అరే లావణ్య వాయిస్ దిలీప్ వాయిస్ తప్ప ఇంకో వాయిస్ ఉంటే అంటే నేను అది ముగ్గురితో పాడిపించిన సింగర్స్ అంతకన్నా ముందు. అంటే ఎవరు శ్రీనితో పాడిపించిన, మా మిసెస్ సంజనతో పాడిపించిన, ఇద్దరిది నాకు ఎందుకో అంతా అనిపించలేదు. మళ్ళా లావణ్యతో పాడిపించిన. లావణ్యది కొంచెం సెట్ అయింది అనిపించింది. కొంచెం సెట్ అయింది అనిపించిన సెట్ అయింది కొంచెం నా మాట ఇట్లా ఉంటుంది దానికి మళ్ళీ నా మాట ఇట్లా ఉంటుంది. బాగుంది ఆ సాంగ్. ఓకే, లావణ్య రైటర్ నీలో అంటే రైటర్ మీరే కాబట్టి కెమెరామెన్లలో ఎవరెవరితో వర్క్ చేసినాం మన ఫోక్లో? కెమెరామెన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి మొదలు పెడతా అన్న ఒక్కొక్క లెవెల్ ఉన్నారు. ఒక్కొక్క స్టేజ్ నుండి నరేష్ వెల్పర్ అన్న ప్లస్ మన స్టీఫెన్ అన్న నాయదోర్ సాంగ్ కానీ ఇలా వచ్చారు. శివన్న ఏదైతే అంటే నేను తెర మీదకి ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుండి శివన్న ఎప్పుడైతే చేసిండో నా సాంగ్ ఆ కండిగా నేను శివన్న తప్ప వేరే వాళ్ళగా నేను చేయలేను. ఆ జోన్ లోనే ఉండిపోయినా. ఆ బాండింగ్ అట్లా కుదిరిపోయింది మా ఇద్దరికి. ఇప్పటి వరకు ఆ జర్నీ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూషన్ ఇప్పుడు ఇక మళ్ళీ సైడ్కి వెళ్ళలేదు. లేదు. ఓకే, యాక్టర్లలో నువ్వు యాక్టింగ్ చేసిన మస్త్ అనిపించిన హీరోయిన్ ఎవరు నీకు? హీరోయిన్ అంటే అందరు బాగా చేశారు అన్న, అందరు బాగా చేశారు. ఈ కాంబినేషన్ అయితే మా ఇద్దరిది బాగుంటుంది, మేమిద్దరం జోడి బాగుంటుంది. బయట అప్రిషియేషన్ కానీ వచ్చిన అమ్మాయి నీతో పాటు? నాతో పాటు అంటే నాయదోర్ లవ్స్ రాజమని అమ్మాయి మేఘన అని చాలా మంది. రౌడీ మేఘన చాలా మంది అన్నారు. మళ్ళీ ఒక్కటి మీరు ఇంకో ప్రాజెక్ట్ చేయండి అనేసి కామెంట్ చాలా వచ్చినాయి మీ కాంబినేషన్లో. కాంబినేషన్ చేయండి అనేసి అంటే నేనైతే ఇంతవరకు చేసిన అమ్మాయితో చేయలేదు. అది ఒక్క పాట చేసిన అన్న, ఇది నీమొగడు మేనేజర్ గల్ఫ్ కోసం రాసిన పాట. అది మంచి ప్రజాదరణ ఉంది. రిపీట్ అమ్మాయితో చేసిన అది ఒక్కటి చేసిన, ఇక మిగతా ఏం చేయలేదు.
నాకు తెలిసి మహేష్ 400-500 పాటలు చేస్తే అమ్మాయిలను తయారు చేయాలి వాళ్ళ దేవుళ్ళకి చెప్పాలి అమ్మ మహేష్ కోసం తయారు చేయమని నాకు తెలిసి రిపీట్ అంటే చేసిన అమ్మాయిలతో ఇంతవరకు చేయలేదన్న ఒక్కటే అమ్మాయి అమ్మాయిని కూడా చూసి ఏ విధంగా ఉంటుంది నువ్వు ఒక సాంగ్ ఒక ప్రాజెక్ట్ చేద్దామని ఫిక్స్ అయినాక రాసే దగ్గర నుంచి ఆలోచన విధానం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటావు నువ్వు అన్ని సక్సెస్ లేని అన్న అంటే నేను ఏమనుకున్నా అంటే ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పటి నుండే పాట చేస్తే మినిమం పోవాలనేసి అనుకుంటా ఆ మినిమం అంటే నా మీద నాకు నమ్మకం అన్న నా మీద నాకు నమ్మకం కొద్దీ రాసుకుంటా ఆ రాసుకున్న దాన్ని బట్టి నేను చేస్తాను చేసిన తర్వాత అమ్మాయి గురించి అంతకంటే ముందే సెర్చ్ చేస్తూనే ఉంటా ఎట్లా ఉంటే బాగుంటుంది నువ్వు చేసిన అమ్మాయిలల్లా ఈ అమ్మాయిని వేస్ట్గా పెట్టినా అన్న ఫీల్ అయిన అమ్మాయి ఎవరు ఏం లేదన్న అందరూ ఇప్పుడు నా కామెంట్లు అంటే నా కామెంట్లు ఒక్కొక్కసారి వస్తాయి అన్న అంటే కామెంట్లు అంటే సాంగ్లో కదా అంటే కొంచెం షూటింగ్లో కొంచెం ఓవర్ చేసి అందరు మంచిగా ఉన్నారు ఎవరు డిస్టర్బెన్స్ అయిన అమ్మాయిలు అందరు మంచిగా ఉన్నారు వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకున్నారు వెళ్ళారు ఓకే ఓవరాల్గా నీ ఛానల్లో యాక్టింగ్ చేసిన వాళ్ళకి కావచ్చు 1 word ఆన్సర్స్ నేను పేర్లు చెప్తా ఉంటా 1 word ఆన్సర్ చెప్పాలి నాకు ఎక్కువ సేపు చెప్పొద్దు 1 wordలో ఉండాలి వాళ్ళ గురించి ఫస్ట్ కైతోజీ ప్రవీణ్ అన్న మంచి వ్యక్తి నామదేవ్ అన్న మంచి వ్యక్తి 2 సేమ్ వచ్చినాయి రావద్దు నాకు సేమ్ అన్న అంటే కండిషన్ కానీ సూపర్ ఇస్తాడు ఇది ఏదైనా అంటే ముఖం అంటే నాకు బిర్జ్ ఏ విధంగా ఇస్తావు అంటే ఇప్పుడు నేనున్నాను నాది ఎట్లా ఉంటుంది అంటే గన్ షాట్లా ఉంటుంది అట్లా అంటే ఒక్కొక్కరికి అంటే ప్రవీణ్ అన్న కొంచెం బాగా కొంచెం పొలేట్గా ఉంటాడు నామదేవ్ అన్న ఓవర్ యాక్ట్ ఉంది ఫస్ట్ అంటాడు ఏం సింగర్ తీసుకొచ్చినావా అంటాడు ఎందుకంటే నేను కూడా ఆయనతో వర్క్ చేసిన కాబట్టి అన్నతో ఉంటుంది నాకు 1 word ఆన్సర్ కావాలి అలా చూస్తే నీకు ఏమనిపిస్తుంది ఆ క్యారెక్టర్ చూస్తే ప్రవీణ్ అన్న కైతోజీ ప్రవీణ్ అన్న మంచి వ్యక్తి నామదేవ్ అన్న కొంచెం కండిషన్ ఉంటాడు కానీ పని మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది ఓకే శివ వెల్పుల అన్న చాలా మంచి వ్యక్తి ఇక మాటలు చెప్పలేం అంటే మంచిగా ఉంటాడు అన్న ఓకే ఇంతమంది హీరోయిన్లతో చేసిన మళ్ళీ రిపీట్గా చేయాలంటే హే హీరోయిన్ నీ పాటలల్లా అందరూ అనుకుంటా కరెక్ట్ ఆన్సర్ ఎవరితో అన్న మళ్ళీ ఏ అమ్మాయితో రిపీట్ చేయవు చేసిన అమ్మాయిలతో చేయను నేను ఇంకా ఫర్దర్గా చూసుకుంటా ఇంకా కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి కానీ ఇప్పుడు ఆ పాటతోని ఇప్పుడు నా ఇప్పుడు ప్రేమలత చేసింది ప్రేమలత తర్వాత ఆ అమ్మాయికి చాలా ఆఫర్స్ వచ్చినాయి దాని తర్వాత ఇది జనమ్మ సాంగ్ కానీ దాని తర్వాత మనసుగల మహేష్ కానీ దాని తర్వాత నాయదూరులో రాజమణి కానీ దాని తర్వాత నీ మొగుడు మేనేజర్ కానీ దాని తర్వాత ఈ పాటలు చేసినప్పటి నుండి వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయి ఓకే సూపర్ మహేష్లో నాకు ఈ క్యారెక్టర్ లేకపోతే బాగుండు ఈ క్వాలిటీ లేకపోతే బాగుండు అనిపించే క్వాలిటీ ఏంటి అందరినీ ఈజీ అని నమ్ముతా అంతే మహేష్ చాలా స్ట్రిక్ట్ పైసకు 10 ముళ్ళు వేస్తాడు అనే విధంగా నేను బయట అది వాళ్ళు చూడలేదు కావచ్చు మేబీ కనీసం కారు ఉంటే కారు కూడా తీయడు అంత పీసినా రోడ్డు పెట్రోల్ వస్తుందని కారే లేదు నాకు కారే లేదా నీకు అసలు కారే లేదు నాకు కారు ఉంటే నమ్మా లేదన్న నాకు కారు లేదు అరే 1-2 ఇటు కొట్టినా మేమే కార్లు కొనుక్కున్నాం నువ్వు మొత్తం ఇట్లేని కారు లేదన్న నాకు కారు ఉంటే కదా ఓకే నాకు ఇక ఇదంతా పక్కన పెడితే లవ్ స్టోరీ కావాలంటే నాకు సిస్టర్ కూర్చోవాలి ఓకే ఓకే మీకు నేను ఇక్కడ అన్న ఇంకా విషయాలు ఉంటాయి కదా అడగొచ్చు అని అనుకోవచ్చు ఇక్కడ పార్వతి మహేష్ అనే వ్యక్తి లైఫ్ నాకు కొంతవరకు తెలుసు అంతవరకు మాత్రమే ఇప్పుడు పర్సనల్ లైఫ్ అంటే ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది నేను వేసే క్వశ్చన్లలో రివర్స్ అంటే అది వేరే విధంగా మాట్లాడవచ్చు ఆయన ఒప్పుకున్నాడు ఆల్మోస్ట్ ఏమేం పనులు చేసినా ప్రతి ఒక్కడు ఒప్పుకున్నాడు కాబట్టి లవ్ స్టోరీలో మరి లవ్ స్టోరీ ఎట్లా కనెక్ట్ అయింది ఏంది అనేది సిస్టర్ని పిలిపిస్తా లవ్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి మీరు ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అడిగిన అన్ని చెప్పినందుకు ఒకసారి నీ లవ్ స్టోరీ కూడా చెప్తే మా వ్యూవర్స్ ఉంటారు సిస్టర్ని పిలిపి ఇప్పుడే కూర్చోబెడతా చూడండి